ఓం శ్రీ వాసవాంబాయ నమః. భక్త మహాశైలకు అనంతపురం పాత ఊరు ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో గల యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవస్థాన కార్యక్రమాలను వీక్షించి ఎంతో ఆదరిస్తున్న మీ అందరికీ సంఘం వారి ధన్యవాదములు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాధి కారణమున భక్తులు దేవాలయమునకు రాలేక వేదమూర్తులు మన గృహములకు వచ్చి సామూహిక పూజలు నిర్వహించలేని పరిస్థితుల నేపథ్యంలో వాస్వియన్స్ ఆఫ్ అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శాస్త్రోక్తంగా మీకు అందించిన శ్రావణమాస పూజలు వ్రతములు గృహములందు ఆచరించిన ప్రతి ఒక్కరూ భాద్రపద మాసంలో వచ్చు పండగలు పూజా వ్రత విధానములను అందించాలన్న మీ అందరి కోరిక మేరకు స్వర్ణగౌరి లేదా షోడశ గౌరి లేదా గౌరమ్మ నోముల వ్రత మరియు పూజా విధానమును ఇప్పుడు మీకు అందిస్తున్నాం. మీరు మీ గృహమునందు ఆచరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ఈ విషయంలో సహకరించిన యువజన సంఘం సభ్యుడు జయం మహేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి మా ఛానల్ను మీరు తిలకించి మీ బంధుమిత్రుల గ్రూపులకు పంపించి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. జై వాసవి, జై జై వాసవి. ఇట్లు దూపకుంట్ల సాయినాథ్ గుప్తా ప్రధాన కోశాధికారి మరియు తొమ్మండ్ర నగేష్ గుప్తా ఉపకోశాధికారి, ఆర్యవైశ్య సంఘం, పాత ఊరు, అనంతపురం. ఈ యొక్క కార్యక్రమానికి పూజా సామాగ్రి, ఇవన్నీ కావాల్సిన పూజా సామాగ్రి, ఈ సామాగ్రి అంతా కూడా మీరు పూజా కార్యక్రమం దగ్గరగా పెట్టుకొని అన్నీ కూడా సమకూర్చుకోవాల్సినది. మొట్టమొదటి పసుపు, కుంకుమ, ఆకులు, ఒక్కలు, పూలు, పండ్లు, అగరబత్తీలు, కర్పూరము, 2 టెంకాయలు, నిమ్మకాయలు, పసుపు కొమ్మలు, ఖర్జూరాలు, ఒట్టి కొబ్బరి గిన్నెలు, బియ్యము, తర్వాత కందిబేడలు, తర్వాత గంధము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, అమ్మవారికి కొంత ఆభరణములు, తోరణానికి కావలసిన దారం చెండు, కొన్ని విడిపూలు, తర్వాత అమ్మవారికి ఒట్టి కొబ్బరి గిన్నెకు వెనక భాగం పెట్టుకుంటే ఒక అద్దము, ముందు భాగానికి ఒక కాటుక డబ్బి, వడిబియ్యం ప్యాకెటు, అమ్మవారికి ఒక రవిక గుడ్డ, ఇవి ప్రత్యేకంగా మనము పెట్టుకోవాల్సింది. ఇంకా నైవేద్యాలు ఏవైతే మీరు పెట్టుకుంటారో ఆ నైవేద్యాలన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. తర్వాత కలశం చెంబు, తర్వాత సంధ్యావందన పాత్రలు, అంటే ఒక తట్ట, ఉద్దరేని, గ్లాసు, సంధ్యావందన పాత్రలు, గంట, హారతి పలక, ఇవి ఏర్పాటు చేసుకొని, ఇంకా గంట, హారతి ప్లేట్, ఇవన్నీ ఏర్పాటు చేసుకొని మీరు దగ్గర పెట్టుకొని ఈ పూజా కార్యక్రమం ప్రారంభించుకోవాల్సిందిగా మనవి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతజే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మొట్టమొదట స్వర్ణగౌరి అనగా షోడశ గౌరి. సంస్కృతంలో షోడశం అంటే 16 గౌరులు కలిస్తే ఒక గౌరి అవుతుందన్నమాట. ఆ గౌరి ఎవరు అంటే స్వర్ణగౌరి. ఇక్కడ చూడండి, ఈ స్వర్ణగౌరికి ప్రత్యేకత ఏమరా అంటే స్వర్ణము అంటే బంగారు, స్వర్ణము అంటే హేమము, స్వర్ణము అంటే సువర్ణము. అందుకనే లక్ష్మీదేవి చెప్తాం, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం. సువర్ణం బంగారుతో కూడుకొని ఉండేదేవన్నమాట. అంటే స్వర్ణగౌరి అంటే అచ్చగా చెప్పే మాటల్లో చెప్పాలంటే స్వర్ణగౌరి అంటే లక్ష్మీ గౌరి. స్వర్ణమనగా లక్ష్మీదేవి గౌరి. అందుకనే చూడండి, ఈమె ఇప్పుడు ఎందుకు వస్తుందిరా అంటే మనకు లక్ష్మీ గణపతి అంటామన్నమాట. వరసిద్ధి వినాయకుని పూజ భాద్రపద శుద్ధ చవితి రోజు చేస్తాము. ఆ చవితికి పూర్వం ఒక దినం ముందు భాద్రపద శుద్ధ తదియ, ఆ దినం మనము ఈ యొక్క స్వర్ణగౌరి పూజ చేస్తామన్నమాట. ఈ స్వర్ణగౌరిని షోడశ గౌరి అంటారు. షోడశం అంటే ఇక్కడ అర్థం ఏమరా అంటే 16 మంది కలిసిన గౌరి అని. ఆ గౌరిని ఏమంటారు అంటే కనుక ఇది మనకు స్వర్ణగౌరి అంటారనమాట. షోడశ గౌరి అన్న స్వర్ణగౌరి అన్న 2 మాటలు కూడా ఒకటే. ఇది గమనించవలసింది. మొట్టమొదట దీపారాధనకు కావలసిన కుందులు, దాంట్లో ఇంత నూనె, దీపారాధన ఒత్తులు అన్నీ సిద్ధం చేసుకొని ఈ విధముగా ప్రార్థన చేయండి.
పలకండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వ తమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపదేవి నమోస్తుతే, దీపమహాలక్ష్మి దేవ్యై నమః. ఈ యొక్క దీపారాధన వెలిగించి ఆ యొక్క దీపారాధన దగ్గర అక్షతలు వేయవలసినది. మొట్టమొదట ఆచమన పాత్రలు అంటే సంధ్యావందన పాత్రలు, ఒక గ్లాసు, ఉద్ధరేణి, ఒక ప్లేటు, ఈ మూడు కూడా దగ్గరగా పెట్టుకొని దానిలో కొంత నీటిని ఉంచుకొనవలసినది. మొట్టమొదట ఉద్ధరేణితో నీటిని తీసుకొని మన యొక్క కుడి చేతి యొక్క బొటనవేలితో ఆ నీటిని తగులుతూ శిరస్సు మీద చల్లుకోవలసినది. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో బివ, యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి, పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఈ యొక్క పుండరీకాక్ష అనే శబ్దం చేసినప్పుడు సమస్తమైన పాపాలు మనకు తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి అందరూ కూడా ఈ నీరు చల్లుకునేటప్పుడు పుండరీకాక్షాయ నమః అని అనుకోవలసినది. మొట్టమొదట సంకల్పము, మనము కేశవనామాలు చేసుకోవాలన్నమాట. ఉద్దరేణితో నీటిని కుడి చేతిలో వేసుకొని 3 మార్లు స్వీకరించవలసినది. ఓం ఆచమ్య కేశవాజ స్వాహ, ఓం నారాయణాజ స్వాహ, ఓం మాధవాజ స్వాహ. ఇప్పుడు ఉద్దరేణితో నీటిని తీసుకొని ఆ యొక్క ప్లేటులో నీటిని వదలవలసినది. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అతోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరజే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ యొక్క కేశవాది 24 నామములు ఉచ్చరించి ఆ తర్వాత అక్షతలు తీసుకొని ముక్కుతో గాలిని పీల్చి వీపు భాగమునందు ఈ అక్షతలు వేయవలసినది. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిపారకాః ఏతేషామ విరోధేన పూజా కర్మ సమారభేత్ ఇది భూతోచ్చాటనం కృత్వా అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారాస్తేన నశ్యంతి శివాగ్నజ అపక్రామంతు భూతాద్యా పిశాచో సర్వతో దిశం ఏతేషామ విరోధేన పూజా కర్మ సమారభేత్. మన యొక్క కుడి చేతి యొక్క చూపుడు వేలును 8 దిక్కులు ఇట్లా చుట్టూ మన యొక్క శిరస్సుకు చుట్టూ ఆ చూపుడు వేలుతో చుట్టూ తిప్పవలసిందిగా ప్రార్థన. అనగా భూతోచ్చాటనం అంటే మన గృహమునందు ఉన్న సమస్తమైన భూత ప్రేత పిశాచాలు సమస్తమైనవన్నీ కూడా ఇంటి యందు నుంచి బయటికి వెళ్ళవలసిందిగా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రాణాయామం. ఈ యొక్క కుడి చేతి యొక్క అనామికం అనగా 2వ వేలు ఉంగరం వేలును బొటన వేలును ముక్కుకు నాసికాగ్రం అనగా ముక్కు యొక్క చివరి భాగాన్ని పట్టుకొని ఈ విధంగా పలకవలసింది. పలకండి. అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామ ఇద ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. ఇప్పుడు ఆ చెయ్యి తీయవలసిందిగా చెప్పుచున్నాము. ఓం దైవీ గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోగః. ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో. అందరూ కూడా మమ అని పలకవలసినది. అందరూ కూడా మమ అని చెప్పుకోండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వార శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య
నైరుతి దిగ్భాగే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ప్రార్థన ఏమిరా అంటే, శ్రీశైల దిశకు ఎవరైతే ఎక్కడెక్కడ ఏ దిశలో ఉన్నారో ఆ దిశలో చెప్పుకోవాల్సింది. అనగా ఇప్పుడు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, రాయిచోటి ఇటువంటి అంటే మన చుట్టుపక్కల గ్రామాలు తెలిసిన వరకు చెప్తున్నాను. అవన్నీ కూడా శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే. ఈ యొక్క తాడిపత్రి మొదలుకొని ఈ పై భాగానంతా కూడా శ్రీశైలస్య నైరుతి దిగ్భాగే అంటాం. అట్లా శ్రీశైలానికి ఏ ఏ దిశల్లో మనం ఉన్నామో ఆ దిశను చెప్పుకోవలసినది. శ్రీశైలస్య నైరుతి దిగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యమ ప్రదేశే. సొంతమిండ్లు గనక ఉంటే ఆ సొంతమింట్లో మీరు పూజ చేసుకుంటుంటే స్వగృహే అనుకోండి. బాడిగ ఇంట్లో ఉంటే గనక వసతి గృహే అనుకోండి. వసతి గృహే స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీమతు ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శార్వరినామ సంవత్సరే దక్షిణాజనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే తృతీయాం వాసరః వాసరస్తు భృగువాసరుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదీతౌ. ఇక్కడ ఒకటే విజ్ఞప్తి మీకు, ప్రతి సంవత్సరము పూజా దాంట్లో ఏమాత్రం మార్పు ఉండదు. కేవలము సంకల్పంలో శార్వరినామ సంవత్సరం అనేది చెప్తూ ఉంటాం కదా, ఆ సంవత్సరం పేరు మార్చుకోవాల్సింది. తర్వాత దక్షిణాయనము కామన్ అన్నమాట. దక్షిణాయనం కూడా ఎప్పుడు ఒకటే విధంగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల్లో ఈ యొక్క రేపు సంవత్సరం మళ్ళీ మీరు స్వర్ణగౌరి వ్రతం చేసినా కానీ ఈ వ్రతం చేస్తే తిథి మారదు. తర్వాత తిథి ఒక్కటే మారదు అంతే, భాద్రపద శుద్ధ తది అనేది మారదు. సంవత్సరం మారుతుంది. తర్వాత ఆ యొక్క దినము అనగా వారము మారుతుందన్నమాట. ఈ మార్పు చేసుకొని యథావిధంగా ఈ పనిగౌరి వ్రతం కానీ మొన్న చెప్పిన ఇప్పుడు చెప్పే స్వర్ణగౌరి షోడశగౌరి వ్రతం కానీ ఇవన్నీ కూడా యథావిధిగా ఈ విధంగానే చేసుకోవలసినది. సంభవద్భిః ద్రవ్యైః సంపదుపచారైః సంభవితానేమేన సంభవితా ప్రకరణేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం చ కరిష్యే. మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం, ఏం చెప్తూ ఉన్నాము? సంభవద్భిః ద్రవ్యైః, నాకైతే ఏదైతే సంభవించిందో నాకేదైతే కలిగిందో అటువంటి దాంట్లోనే ద్రవ్యం పూజా ద్రవ్యాన్ని నేను వాడుతున్నానయ్యా. ఎందుకంటే ఇప్పుడు కొండంత దేవునికి కొండంత పత్రి. శక్తి ఉన్నవాళ్ళు 5 రకాల పండ్లు అంటారు, 5 రకాల పూలు అంటారు. ఎవరెవరు శక్తి అనుసారం చేసుకుంటారు. ఏం శక్తి లేనివాడు ఉత్తరేని గరిక పెట్టినా కానీ సరిపోతుందన్నమాట. కాబట్టి ఎవరు శక్త్యానుసారం అనేదానికి ఇక్కడ సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః. ఉపచారం అంటే సేవలు. నాకేదైతే శక్తి ఉందో ఆ శక్తిలోనే సేవలు చేసుకుంటానమ్మా. సంపద్ ఉపచారైః సంభవిత నియమేన, నియమం ఏదైతే ఉందో ఆ నియమాన్ని కట్టుబడి నా యొక్క శక్తిని అనుసరించుకొని ఉంటాను. ఇక్కడ అర్థం ఏమిటంటే శక్తిని అంటే చూడండి, మీరు అంబరీషుని కథ వినింటారు. కార్తీక మాసంలో దూర్వాస మహర్షిని పిలిచి అన్నం పెట్టకుండా ఆయన నీళ్లు తాగినందుకే భోజనం చేసినంత తప్పని చెప్పినారు అక్కడ. కారణమేమి? జలపానం చేయడం వల్ల భోజనం చేసినట్టు కాదు. అట్లని జలపానం చేస్తే భోజనం చేసిన దాంతో దుర్వాసన దృష్టిలో లెక్క. అందుకనే అక్కడంతా కూడా ఆ అంబరీషుని కథలో మనకు ఆ విధంగా వచ్చింది. అదేవిధంగా మామూలు శక్త్యానుసారం వ్రతములు ఉద్యాపనలు చేసేటప్పుడు నీరు కూడా సేవించకూడదని ధర్మశాస్త్రంలో చెప్పింది. అయితే షుగర్ వాళ్ళు ఉంటారు, బీపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు తినకుండా ఉండడమే గొప్ప. దాంట్లో ఏమీ లేకుండా దాని కాకుండా పాలు కానీ నీరు కానీ సేవించవచ్చు అని చెప్పి చెప్పడం ఇక్కడ అర్థం. ఉపచారైః సంభవిత నియమేన, ఆ యొక్క నియమంతో అనుసరించుకొని సంభవిత ప్రకరణేన, ఈ ప్రకారంగా నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మనం ఏం చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి పెండ్లే ఉంది, పెండ్లికి ఏమేమి ఆర్డర్ మనం చేసుకుంటాం కదా, ఈ విధంగా చేసుకోవాలి. అదేవిధంగా అమ్మవారి పూజా విధానం కూడా నేను ఈ యొక్క శక్త్యానుసారంగా ఈ యొక్క భక్త్యానుసారంగా నేను చేసుకుంటున్నానమ్మా అని చెప్పి అమ్మవారికి విశదీకరించుకొని మన తప్పులను ముందుగానే చెప్పుకోవడం అమ్మవారికి. సంభవితానేమైన సంభవిత ప్రకరణేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం చ కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. మొట్టమొదట ఒక కలశాన్ని ఉంచుకొని ఆ కలశంలో నిండుగా నీరు నింపుకొని దానిలో అక్షతలు, ఒక పుష్పము, గంధము ఉంచవలసిందిగా ప్రార్థన. ఆ కలశానికి చుట్టూ 3 దిక్కుల గంధాన్ని ధారణ చేయవలసిందిగా ప్రార్థన. అనగా ఆ గంధమును కలశానికి పట్టించవలసిందిగా ప్రార్థన.
దానిపైన కలశం మీద కుడి చేయిని ఉంచి దాని మీద మరల ఎడమ చేతిని ఉంచవలసిందిగా ప్రార్థన. ఓం తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధపుష్పాక్షతయభ్యశ్చ కలశే హస్తానాచాధ్య. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠేర్ధ్రసమాశ్రితః మూలేరత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపాపసుందర ఋగ్వేదో అరజుర్వేద సామవేదోక్షధర్వణః అంగైశ్చ హితా సర్వే కలశాంబుసమాశ్రితాః. ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపప్రాణావ ఆపపశవాపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపజూగుష్యాపత్యామాప సర్వా దేవత ఆపభూర్భవస్వరాపవోం. కలశమునందు ఉంచిన పుష్పముతో మొట్టమొదట పసుపుతో గణపతిని చేయవలసిందిగా ప్రార్థన. గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీతి విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితాః. ఈ పుష్పముతో ఆ కలశమున్న జలమును అమ్మవారి మీద గణపతి మీద ప్రోక్షణ చేయవలసిందిగా ప్రార్థన. ఎవరైనా పసుపుతో గణపతిని చేసుకోలేకపోతే ఇప్పుడు ఆ గణపతిని పసుపుతో గణపతిని చేసుకోవాల్సిందిగా ప్రార్థన. మొట్టమొదట పసుపుతో చేసుకోలేని వారు ఒక్కపేడునైనా పెట్టుకోవచ్చు. ఒక్కపేడు కూడా సాక్షాత్ మహాగణపతితో సమానము, ఏ విధమైన అనుమానము లేదు. ఆ గణపతిని ఒక్కను ఆ యొక్క పీఠములో అమ్మవారి దగ్గర ఉంచి మొట్టమొదటిగా ప్రార్థించవలను. అందరూ కూడా పలకవలసిందిగా ప్రార్థన. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. మహాగణాధిపతయే నమః. ఆ కలశములో ఉన్న జలమును దేవతల మీద పూజాద్రవ్యముల మీద అనగా మనకు పూజకు వినియోగించు పూజాద్రవ్యముల మీద నైవేద్యం మీద ఒకమారు ప్రోక్షించవలసిందిగా ప్రార్థన. గంగే జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీతి విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితాః. ఆయాం తు దేవదేవీ పూజార్థం దురితక్షయకారకాః. ఓం 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 కలుషోదకేన పూజాద్రవ్యాని సంప్రోక్ష దేవమాత్మానంచ సంప్రోక్ష యజమానస్య ఆత్మానంచ సంప్రోక్ష. ఆ పుష్పము తీసుకొని మరలా ఒకసారి కలశమునందు జలమును తీసుకొని పూజకు కూర్చున్న వారి దంపతుల మీద ఆ పుష్పముతో నీటిని చల్లుకొని ఆ పుష్పమును మరలా కలశములో వేయక పక్కన వేయవలసిందిగా ప్రార్థన. మరలా ఒక పుష్పమును ఆ యొక్క కలశములో ఉంచవలసిందిగా ప్రార్థన. ఓం భవ సంచిత పాపోగా విద్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే. ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. ఒకమారు అందరూ కూడా ఘంటానాదం చేయవలసిందిగా ప్రార్థన. మరల అక్షతలు తీసుకొని మహాగణపతి మీద అక్షతలు వేయవలసిందిగా ప్రార్థన. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునఃప్రాణామిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేన యథాస్థానమఖ్వజతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ క్రముకఫలేస్మిన్ సన్నిధిం కురు. అస్మిన్ క్రముకఫలే ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం భూర్భువస్వః మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అందరూ మరలా ఒకమారు ప్రార్థించవలసిందిగా ప్రార్థన. ఓం భవసంచిత పాపౌగా విద్వంసన విచక్షణ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే. మొట్టమొదట గణపతి మీద అక్షతలు వేయవలసిందిగా ప్రార్థన. మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆసనార్థ్యక్షితాన్ సమర్పయామి. కలశజలమును క్రుద్దిగా చేతిలో ఉంచుకొని
అక్షతలు ధరించి స్వామివారికి చూపించి ఆ యొక్క పాద ప్రక్షాళన, హస్త ప్రక్షాళన, ముఖ ఆచమనం ఈ మూడిటిని పల్లెములో నీటిని వదలవలసిందిగా ప్రార్థన. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి. మరలా కలశోదకమును భగవంతుని మీద ప్రోక్షించవలసిందిగా ప్రార్థన. ఓం ఆ పోషిష్టామయో భవత్తాన ఊర్ధ్యేరదాతన మహేరణాజ చక్షతే యోవశివతమోరస తస్య భాజే తేన ఉషాతీరివ మాతరః తస్మ అరంగమావవః యశక్షజా జన్వత ఆపో జనజత ఆచనః శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా కొన్ని అక్షతలు ఒక్క మీద వేయవలసిందిగా ప్రార్థన. అనగా ఒక్క గణపతి స్వరూపం. వస్త్రార్థమక్షితాన్ సమర్పయామి, యజ్ఞోపవీతార్థం అక్షితాన్ సమర్పయామి. పుష్పముతో గంధమునందు కొద్దిగా అలికిన విధముగా తీసుకొని ఆ గంధమును తీసుకొని స్వామి మీద వేయవలసిందిగా ప్రార్థన. గంధద్వారాం దురాదర్శాం నిచపుష్టాంగరీసినీం ఈశ్వరీకుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీగంధాన్ ధారయామి. గంధశోపరలంకరణార్థం ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. మరలా కొద్దిగా పసుపు కుంకుమ తీసుకొని స్వామి మీద వేయవలసిందిగా ప్రార్థన. ఓం అహిరివ భోగై పర్యేది బాహుం జాజాహేతిం పరిపాదమానః స్తగ్నో విశ్వావజునాని విద్వాన్ పుమాన్ పుమాంసం పరిపాద విశ్వతః హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి. పుష్పై పూజయామి. కొద్దిగా సువాసన పుష్పములను తీసుకొని స్వామి మీద 16 నామములతో పూజ చేయవలసిందిగా ప్రార్థన. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజారణాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ దివ్య పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి. 2 ఊదవత్తులు తీసుకొని స్వామివారికి వెలిగించి తిప్పవలసిందిగా ప్రార్థన. ఓం వనస్పత్యర్భవేర్దివ్యే నానాగంధైః సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. మరల ఆ దీపానికి కొన్ని అక్షతలు వేసి నమస్కారం చేయవలసిందిగా ప్రార్థన. సాధ్యం త్రివక్తి సంయుక్తం వన్ని నా యోజితం మయ గృహానామంగళం దీపం త్రైలోక్యం దిపిరాపః భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. కొద్దిగా మరలా కలశ జలమును ఆ ఉద్ధరణితో తీసుకొని ఆ యొక్క పాత్రలో వేయవలసిందిగా ప్రార్థన. ధూపదీపానంతరం మధ్య ఆచమనం సమర్పయామి. నైవేద్యం. ఒక బెల్లము గడ్డ గణపతికి నైవేద్యం చేయవలసిందిగా ప్రార్థన. బెల్లము చాలా విశేషం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆపోజ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్రోం సత్యం దురితేన పరిశించామి. దేవా దేవి అమృతమస్తమృతోపస్తరణమసి స్వాహ. ఆ నైవేద్యాన్ని భగవంతునికి చూపించవలసిందిగా ప్రార్థన. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మహాగణపతి దేవతా ప్రీత్యర్థం గుడాన్నివేదయామి. నైవేద్యానంతరం మరలా కలశ జలమును ఒక 5 మార్లు పాత్రలో వేయవలసిందిగా ప్రార్థన. మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తప్రక్షాళనం సమర్పయామి. పాదప్రక్షాళనం సమర్పయామి. పునః ఆచమనం సమర్పయామి. శుద్ధ ఆచమనం సమర్పయామి. 3 ఆకులు 2 ఒక్కలు భగవంతుని దగ్గర ఉంచవలసిందిగా ప్రార్థన. అందులో ₹1 దక్షిణ కూడా ఉంచవలసిందిగా ప్రార్థన. ఓం పూగీ ఫలసమాయుక్తం నాగవల్లి దళయురుతం కర్పూర్ణచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలాన్ సమర్పయామి. సువర్ణ పుష్పదక్షిణాన్ సమర్పయామి. అధనీరాజనం. స్వామివారికి మంగళహారతిలో 2 నేతివత్తులు కానీ లేదా 2 కర్పూరం బిళ్ళలు కానీ ఉంచి భగవంతునికి నీరాజనం చేయవలసిందిగా ప్రార్థన. ఓం నిశుషీద గణపతే గణేశుత్వ మాహుర్విప్రథమం కవీనాం
నరుతే త్వత్క్రియతే కించనారే మహామర్కం మఘవం చిత్రమర్చ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి. నీరాజానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఆ హారతి ప్లేటుకు ఉదరేణితో నీటిని తీసుకొని చుట్టూ త్రిప్పి పల్లెరములో వేయవలసిందిగా ప్రార్థన. నీరాజానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మంత్రపుష్పం ఒక్కమారు ఆ నీరాజనం చేసేటప్పుడు ఆగమార్తంతు దేవానాం గంటను మ్రోగించవలసిందిగా ప్రార్థన. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాదు. నీరాజనం దర్శయామి. నీరాజానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందరూ ఒకసారి గణపతికి ప్రార్థనాపూర్వకంగా ఆ నీరాజనానికి నమస్కారం చేయవలసిందిగా ప్రార్థన. ఆ తరువాత కొన్ని అక్షతలు పుష్పములు చేతికి తీసుకొని స్వామివారి ప్రార్థన. ఓం గం గణపతయే నమః అనుకోవలసిందిగా ప్రార్థన. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాదు. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్తైర్బిభ్రాణమూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తాన్ కంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాయోతియో నిత్యం సయోగి యోగినాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. మహాగణాధిపతయే నమః. వేదోక్త సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆ అక్షతలు పుష్పములు రెండు కూడా భగవంతుని మీద గణపతి మీద వేయవలసిందిగా ప్రార్థన. మరలా కొన్ని అక్షతలు వేయవలసిందిగా ప్రార్థన. ఓం యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల. అందరూ కూడా ఒకమారు పలకవలసిందిగా ప్రార్థన. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఆ అక్షతలు పుష్పములు స్వామి మీద వేయవలసిందిగా ప్రార్థన. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పునఃపూజాం చ కరిష్యే. కొన్ని అక్షతలు గణపతి మీద వేయవలసిందిగా ప్రార్థన. ఛత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం విజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళనమరోహయామి. అశ్వాన్నరోహయామి. గజాన్నరోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శిక్షుపచార పూజ సమర్పయామి. యస్య స్మృత్యాక్తనామోక్ష్య తపఃపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యో వందే వినాయకం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే. అనేన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన చ భగవాన్ సర్వాత్మకతత్సర్వం శ్రీ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. అక్షతలు నీరు తీసుకొని ఆ పల్లెరంలో వేయవలసిందిగా ప్రార్థన. తరువాత పూజ చేసిన అక్షతలను పుష్పములను రెండు తీసుకొని తలలో పెట్టుకోవలసిందిగా ప్రార్థన. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రిజేర్ ప్రతిష్టతి. మహాగణపతి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వర్ణగౌరి పూజాఖ్యం కర్మ కరిష్యే. మొట్టమొదట మనము గణపతి పూజను జరుపుకొని ఆ తరువాత షోడశ గౌరి అనగా స్వర్ణగౌరి పూజా విధానము ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అందరూ కూడా స్త్రీలు అందరూ కూడా ఈ విధంగా పలకవలసినది. మమ ఇహ జన్మని జన్మాంతరేషు కృత సమస్త పాప క్షయార్థం శ్రీ స్వర్ణగౌరి పూజాఖ్యం కర్మ కరిష్యే. ఇప్పుడు మీ యొక్క గోత్రనామాదులు చెప్పుకోండి. ఇక్కడ అర్థం ఏమిరా అంటే చాలామందికి ఒక అనుమానం వస్తుంది. ఏమని, ఏం గణపతి పూజకు ముందే స్వామి ఈ యొక్క మా గోత్రనామాదులు చెప్పించలేదే అని చెప్పి. ఇక్కడ విశేషంగా ఏం చెప్పిందిరా అంటే పనిగౌరి, షోడశ గౌరి, మంగళగౌరి, ఇక్కడ గౌరీదేవి దగ్గరనే మీరు స్త్రీలు సంకల్పం చెప్పుకోవాలని చెప్పి మనకు ధర్మశాస్త్రంలో నిర్ణయం చేసిందనమాట. కావున ఇక్కడ చెప్పుకోవాల్సిందిగా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాము. మీ యొక్క ఎవరైతే
మీ ఇంటి యొక్క గోత్రాన్ని అందరూ కూడా ఎవరైతే వ్రతం చేసుకుంటూ ఉన్నారో ఆ వ్రతం చేసుకునే వారి యొక్క గోత్రాన్ని మొట్టమొదట చెప్పుకోవాల్సినది. ఆ తరువాత ఇంటి యజమాని, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎవరైతే స్త్రీ చేస్తూ ఉన్నారో ఆ స్త్రీ భర్త కాకుండా ఆ యొక్క అత్త మామ ఎవరైనా ఉంటే కనుక మొట్టమొదట వారి పేరు చెప్పుకోవాల్సినది. యజమానస్య, తర్వాత మీ భర్త యొక్క పేరును ఉచ్చరించవలసిందిగా చెప్తూ ఉన్నాము. తర్వాత మీ పేరు అంటే ఎవరైతే ఈ యొక్క పనిగౌరు వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారో ఆ స్త్రీ యొక్క నామాన్ని ఉచ్చరించవలసినది. యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య తస్య ధర్మకాంతాయాః తస్య కుమారస్య కుమార్యాయాః, మీ యొక్క కుమారులు, కోడళ్ళు, తర్వాత పెండ్లిగాని కుమార్తెలు ఎవరన్నా ఉంటే వారి పేరును కూడా మొట్టమొదట చెప్పుకోవలసినది. తస్య పౌత్రస్య పౌత్రికాయాః, మీ యొక్క కుమారుడు ఉంటారు కదా, కుమారునికి సంతానం అయి ఉంటే ఆ యొక్క అయిన సంతానం యొక్క పేర్లు కూడా స్త్రీ పురుషుల యొక్క పేర్లు చెప్పుకోవడం. అంటే ఇక్కడ అర్థం ఏమన్నా అంటే యజమాని పేరు, యజమాని యొక్క భార్య పేరు, ఆయన యొక్క కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాండ్లు అందరిది కూడా పేరు చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ చెప్పండి అందరూ కూడా, మమ సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ నాలుటికి పురుషార్థాలని పేరు. ధర్మము, అర్థము, కామ్యము, మోక్షము. ధర్మం అంటే ఏమి? మీరు నియమబద్ధంగా నివసించే ఇండ్లు కావచ్చు, మీరు ధర్మబద్ధంగా నివసించే జీవన క్రమం కావచ్చు, ఇదంతా కూడా ధర్మమే. అందుకని చూడండి, ధర్మము ధర్మ సూక్ష్మము రెండు వేరువేరుగా ఉంటాయన్నమాట. కాబట్టి అటువంటి ధర్మమునందు కానీ, అర్థము అంటే డబ్బు, కామ్యము అంటే కోరికలు, మోక్షము ఇన్ని చేసేది దేనికి? భగవత్ సాన్నిధ్యానికి. ఇవన్నీ కూడా మనము ఆచరించేది. కాబట్టి ఈ 4 వస్తు స్త్రీకి ముఖ్యమైనది సౌభాగ్యము, మాంగళ్యము, భాగ్యము. స్త్రీలకు 2 కావాల్సింది పెండ్లైనాక జీవితంలో. ఒకటి మంచి అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఆనందాన్ని గడుపుతూ, సౌభాగ్యం అంటే ముత్తైద చావును అమ్మవారు మనకు ప్రసాదించుగాక, సౌమంగళ్యత్వం అంటారు దాన్ని. అదే ప్రధానం స్త్రీకి. కాబట్టి అవి విశేషంగా చెప్పుకోవాల్సింది. పలకండి, మమ సార్వకాల సౌమంగళ్యత సిద్ధిద్వార దీర్ఘ సువాసిని యోగ్యత సిద్ధ్యర్థం స్కాంద పురాణోక్త ప్రకారేణ షోడశగౌరి పూజాం కరిష్యే. ఇక్కడ చెప్తున్నాము అంటే ఏదైనా సరే, ఇప్పుడు పురోహితుడు చెప్తే ధర్మము, అది శాస్త్రం కాదు. పండితులు వేదం చెప్పిండాల. అంటే వేదంలో కానీ ఋషుల చేత కానీ, ఇప్పుడు మనకు సమస్తం కూడా అష్టాదశ పురాణాలను కూడా వ్యాస భగవాన్ ద్వారా రచింపబడిందనమాట. అటువంటి వ్యాస భగవాన్ రచించిన 18 పురాణాల్లో స్కాంద పురాణము అనగా సుబ్రహ్మణ్య స్వామి ఎట్లా ఉత్పత్తి అయినాడు అనేది అంతా. స్కాందుడు అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి స్కాంద పురాణంలో ఈ యొక్క షోడశగౌరి అనే వ్రతాన్ని మనకు అనాదిగా ఆర్యులు, ఈ యొక్క వేదవ్యాసుడు తర్వాత విశేషమైన వాళ్ళంతా కూడా మనకు ఈ వ్రతాన్ని ఉపదేశించినారన్నమాట. పనిగౌరి పూజాక్షం కర్మ కరిష్యే. మనము గౌరీదేవిని పసుపుతో తయారు చేసుకుంటాము. ఆ యొక్క గౌరీదేవి మీద ఒక ఉంగరం వేలుతో కుంకుమ తీసుకొని ఆ గౌరీదేవిని తాకవలసిందిగా ప్రార్థన. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునఃప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం దమనమతే మృళయాన స్వస్తి. అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేన యథా స్థానముపహ్వయతే. దేవీ సర్వజగన్నాయకి యావత్ పూజావసానకం తావత్తుం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. అస్మిన్ హరిద్రా బింబే ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్వర్ణగౌరికి 2 విధాల ఆచరణ ఉందన్నమాట ప్రాంతీయ భేదాల్లో. ఏమిరా అంటే,
పసుపుతో గణపతిని చేస్తున్నాము. తర్వాత స్వర్ణగౌరి, ఈ యొక్క షోడశ గౌరిని పసుపుతో తయారు చేసుకొని గౌరీదేవికి పూజ చేయడం ఒక పద్ధతి. కొంతమందికి పసుపుతో చేయకుండా కలశంలో ఆవాహన చేసుకునే పద్ధతి కూడా ఉందన్నమాట. ఆ కలశంలో ఆవాహన చేసే పద్ధతి ఉన్న వాళ్ళంతా కూడా కలశంలో ఆవాహన చేసుకోవాల్సింది. ఆ కలశంలో ఆవాహన చేయడం అంటే ఏమరా అంటే, కలశానికి దారం చుట్టుకొని ఆ కలశానికి 3 దిక్కుల గంధము పెట్టి, ఆ గంధానికి కుంకుమ పెట్టి, కలశంలో కేవలం గుర్తుపెట్టుకోండి, అక్షతలు, పూలు, గంధము, ఈ 3 తప్ప తక్కినవి ఏవి కూడా వేయరాదు. ఈ యొక్క స్వర్ణగౌరికి కేవలము పసుపు, అక్షతలు, పూలు, గంధము, ఈ 3 వేసి ఇంట్లో ఉండే తమలపాకులు, ఒక 5 తమలపాకులను కలశంలో ఉంచవలసినది. లేకపోతే కనుక మామిడాకులు తెప్పించుకుంటే మామిడాకులు చాలా శ్రేష్టం. ఎందుకంటే పరిపల్లవాలు, ఎటువంటి దరిద్రాన్ని కానీ ఎటువంటి అమంగళాన్ని పోగొడుతుంది కాబట్టి ఇంటికి మంగళకరంగా మనము ఈ యొక్క మామిడి తోరణం కట్టుకునేది. కాబట్టి ఆ మామిడాకులు కలశంలో పెట్టడం చాలా శ్రేష్టం. ఈ స్వర్ణగౌరి వ్రతానికే కాదు, ఏ వ్రతానికైనా సరే కలశంలో మామిడాకులు ఉంచితే చాలా శ్రేష్టమైందనమాట. ఆ యొక్క కలశంలో 5 తమలపాకులు కానీ ఒక మామిడి కుచ్చు, అంటే ఒక కుచ్చును ఆ కలశంలో పెట్టి దాని మీద పచ్చి టెంకాయ కానీ మామూలు టెంకాయ కానీ పెట్టి ఒక ఎర్ర రవిక ఆ కలశం మీద ఉండే టెంకాయ మీద వేసి పుష్పాలతో అలంకరణ చేసుకొని ఈ స్వర్ణగౌరిని ఆవాహన చేసుకోవలసినది. కొంతమందికి పసుపుతోనే తయారు చేసుకొని ఆ పసుపులోనే స్వర్ణగౌరిని తయారు చేసుకోవాల్సింది కూడా ఒక విధానం చెప్తూ ఉంది. కాబట్టి మొట్టమొదట ఇప్పుడు చెప్పబోయేది ప్రాణప్రతిష్ఠ. అమ్మవారిని అట్లా ఉంగరం వేలుతో కుంకుమ తీసుకొని అమ్మవారిని తగలండి. అసునీతే పునరస్మాస చక్యు పునః ప్రాణామిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనమతే ముడయాన స్వస్తి. ఓం అసునీతే పునరస్మాస చక్యు పునః ప్రాణామిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనమతే ముడయాన స్వస్తి. అమృతం వై ప్రాణా అమృతమాప ప్రాణానేన యథాస్థానభుజతే. దేవి సర్వజగన్నాయికి యావత్ పూజావసానకం తావత్తుం ప్రీతిభావేన కలశేస్మిన్ సనతిం గురు. అస్మిన్ కలశే అస్మిన్ బింబే ఓం భూః భువః ఓం స్వః ఓం భూర్భువస్వః. స్వర్ణగౌరిమావాహయామి స్థాపయామి పూజయామి. ఆవాహితో భవ, స్థాపితో భవ, సుప్రీతో భవ, సుప్రసన్నో భవ, వరదో భవ, శాంతో భవ, అవకుంఠితో భవ, సర్వాభీష్టఫలప్రదో భవ. అమ్మవారికి ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేయడము జరిగిందనమాట. ఈ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు మీరు గమనించినారు లేదో, ప్రాణప్రతిష్ఠ మంత్రం 3 మార్లు చెప్పినాం. ఎందుకురా అంటే చెప్తే ఇప్పుడే స్వర్ణగౌరి, స్వర్ణం అంటే బంగారు, దాంట్లో లక్ష్మీదేవి ఉంటుంది, గౌరీదేవి అంటే పార్వతీదేవి. వీళ్ళిద్దరిని ఆవాహన చేసిన తర్వాత సరస్వతీదేవిని ఎప్పుడు కూడా విడిచరాదు, ఆమెను కూడా ఆవాహన చేయాలి. ఇంకొకటి కూడా, ఏ పూజ చేసినప్పుడు కూడా మనం గణపతి ప్రార్థన ఎట్లా చేస్తామో అదేవిధంగా బుద్ధి సక్రమంగా నడుచుకునే దానికోసం సరస్వతీదేవి ప్రార్థన కూడా సహజంగా చెప్పుకుంటూ ఉంటామన్నమాట. కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరిని చేర్చి అమ్మవారిని చేర్చకపోతే తప్పు, కాబట్టి సరస్వతిని కూడా ఆవాహన చేయడం. అందుకనే చూడండి, ఇప్పుడు మనము స్వర్ణగౌరి కానీ లేదు ఈవెన్ మనము కన్యకాపరమేశ్వరి పూజ చేసేటప్పుడు కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ఈ 3 స్వరూపాలతో ఉండే స్వర్ణగౌరి, ఈ 3 స్వరూపాలు ఉండే మన యొక్క కన్యకాపరమేశ్వరి. అంటే ఏ యొక్క అమ్మవారి యొక్క విధానంలో చెప్పేటప్పుడు ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. ఈమె కన్యక కాబట్టి కన్యకకు వాడవచ్చు, ఇక్కడ స్వర్ణగౌరికి కూడా ఈ విధంగా చెప్పమని చెప్పి మనకు పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది. 3 మార్లు ప్రాణప్రతిష్ఠా మంత్రంతో, ఒకసారి మహాకాళికి, ఒకసారి మహాలక్ష్మికి, ఒకసారి మహాసరస్వతికి ఆవాహన చేసినాం. ఈ ఆవాహన నేను అమ్మవారికి ఏ విధంగా కోరుకుంటున్నాం? ఆవాహితో భవ, అమ్మ రావమ్మ. స్థాపితో భవ, నా యొక్క శక్తిని బట్టి ఇక్కడ స్థాపన చేసుకున్నానమ్మా. సన్నిహితో భవ, నాకు మంచి స్నేహితునిగా వ్యవహరించమ్మా. సన్నిరుద్ధో భవ, మమ్మల్ని ఉద్ధరింపజేయ తల్లి. అవకుంఠితో భవ, ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడమ్మా. శాంతో భవ, శాంతిని కలిగించమ్మా. సర్వాభీష్ట ఫలప్రదో భవ, సమస్తమైన అభీష్టాల కోరికలన్నీ కూడా, ఆ ఫలాలన్నీ కూడా మాకు ప్రసాదించు తల్లి అని చెప్పి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మవారిని కోరడం జరిగింది. ఇప్పుడు మనం చెప్తున్నాం షోడశోపచార పూజాంచ కరిష్యే. షోడశం అంటే 16, ఈ 16 ఉపచారాలతో చేసేసి పూజనే షోడశోపచార పూజ అంటారు. అందులో మొట్టమొదట అమ్మవారికి ఆవాహనం అన్నమాట. మొట్టమొదట అందరూ కూడా పలకండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే
గౌరీ నారాయణి నమోస్తుతే. స్వర్ణగౌరిదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం ఖడ్గం చక్రగదేషు చాపపరిగాన్ శూలం భుషుంఢీం శిరః శంఖం సంతతతీం కరైః స్త్రిణయనాం సర్వాంగభూషావృతీం నీలాస్మజ్జుతిమాస్యపాలశకాం సేవే మహాకాళికాం యామస్తౌ స్వపితే హరౌ కమలజో హంతుం మధుంగైటపం అక్షస్రక్ పరుషోగలేషు కులిశాన్ పద్మం ధనుక్కుండికాం దండం శక్తిమసించ చర్మజలజం ఘంటాం సురాభాజనం శూలం పాశ సుదర్శనే చ తతతీం మస్తైః ప్రవాళప్రభాం సేవే సైరిభమర్దినీం ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకాన్ హస్తాబ్జైః దదతీం గణాంతవిలసः సీతాం శుతుల్యప్రభాం గౌరీదేహసముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహ పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్దినీం. స్వర్ణగౌరిదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అమ్మవారిని యొక్క రూపాన్ని, ఆమె ఎట్లా ఉంటుంది అనే రూపాన్ని చెప్పుకోవడమే మనకి యొక్క ధ్యానం అన్నమాట. ఇప్పుడు మొట్టమొదటి 16 ఉపచారాల్లో మొట్టమొదటి ఉపచారమైనటువంటి ఆవాహనం. అందరూ కూడా స్త్రీలు పలకండి. ఇది పురాణోక్తంగా స్వర్ణగౌరి వ్రతాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. దానిలో మొట్టమొదటి ఆవాహనం పలకండి. ఆగచ్చ దేవదేవేశి శంకరార్థ శరీరిని ఆవాహయామి భక్త్యాత్వాం స్వర్ణగౌరీ నమోస్తుతే. స్వర్ణగౌరిదేవ్యే నమః ఆవాహయామి. అమ్మవారిని మనము రమ్మని చెప్తూ ఉన్నాం అన్నమాట. ఆవాహనం, రావమ్మ అని చెప్పి చెప్తూ ఉన్నాం. రెండవది ఆసనం పలకండి. మాణిక్య వజ్ర వైడూర్య నీలరత్న శోభితం రత్నసింహాసనం దివ్యం గృహాన పరమేశ్వరీ. స్వర్ణగౌరిదేవతాభ్యో నమః. నవరత్నఖచిత హేమసింహాసనం సమర్పయామి. నవరత్నాలతో పరిగించబడిన బంగారు సింహాసనంలో వచ్చి కూర్చోవమ్మా అని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఉన్నామన్నమాట. ఇప్పుడు మూడవది పాద్యం, అమ్మవారి కాళ్ళు గడగడం అన్నమాట. అందుకనే చూడండి, అతిథులు కానీ, ఇప్పుడంటే దేవతలు రారు మనకు దగ్గర ప్రత్యక్షంగా, అతిథులు కానీ, యతులు అంటే ఋషీశ్వరులు, మునిపుంగవులు, పీఠాధిపతులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వస్తే మనం రావయ్యా అని చెప్తున్నాం, కూర్చోవయ్యా అని చెప్తున్నాం. పాద్యం కాళ్ళు గడగడం అన్నమాట. పలకండి. గంగా గోదావరి తోయం కృష్ణవేణి సముద్భవం అర్ఘ్యం దాస్యామితే దేవి స్వర్ణగౌరీ నమోస్తుతే. స్వర్ణగౌరిదేవతాభ్యో నమః. పాదయో పాద్యం పాద్యం సమర్పయామి. అమ్మవారికి మనము కాళ్ళు గడిగినామన్నమాట. తరువాత నాలుగవది పలకండి. సుశీతలం జలం రమ్యం కర్పూరాగరు శోభితం ఇదం అర్ఘ్యం మయా దత్తం స్వీకృష్వ సురేశ్వరీ. స్వర్ణగౌరిదేవతాభ్యో నమః. హస్తయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. అమ్మవారికి కాళ్ళు కడిగినాము, తర్వాత అమ్మవారికి చేతులు తుడిచినామన్నమాట. ఇప్పుడు అమ్మవారికి ముఖాన్ని కూడా తుడుస్తామన్నమాట. ఇది ఐదవది. పలకండి. స్వర్ణగౌరీ నమస్తుభ్యం శుభ్రం జలమనుత్తమం ఆచమ్యతాం మహాదేవి వరదాచ భవమే సదా. శ్రీ స్వర్ణగౌరిదేవతాభ్యో నమః. ముఖే ఆచమనం సమర్పయామి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి విశేషంగా స్వర్ణగౌరికి మధుపర్కములు అంటే ఏమనంటే మీరు ఇక్కడ సిద్ధం చేసుకోవాల్సింది పెరుగు, కొద్దిగా చక్కెర, ఈ రెండు కలిపితే దాన్ని మధుపర్కం అంటారనమాట. గుర్తుపెట్టుకోండి, మధుపర్కాలంటే చాలా అర్థాలు ఉన్నాయి. మధుపర్కాలంటే వస్త్రాలు పిండిలో ఇస్తారు మనకు, దానిలోనూ మధుపర్కాలు అంటారు. అమ్మవారికి ఇచ్చే మధుపర్కం అంటే ఇది అన్నమాట. పెరుగు, చక్కెర రెండు కలిపి పెట్టుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేకపోతే కనుక కనీసం అక్షతలు ఏదైనా సరే మనం పరిపూర్ణం చేయలేనప్పుడు అక్షతలు వేస్తే అది పరిపూర్ణత్వం అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఏం చెప్తుంటాము, పూజలు చేసేటప్పుడు దివ్యాభరణాన్ని సమర్పయామి, అలంకరణార్థం ఆభరణార్థం అక్షితాన్ని సమర్పయామంటాం, ఆభరణం వేస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పురోహితులు వచ్చి పూజ చేస్తే ఏదైతే సమర్పిస్తామో అవన్నీ పురోహితునికే పోతాయి. అప్పుడు మనం బంగారం వేయగలం, వేయలేము కదా, అలంకారం కోసం వేస్తామే తప్ప అలంకరణార్థం దాని యొక్క అర్థం, దాని యొక్క బదులు అక్షతలు వేస్తున్నామమ్మా అని చెప్పి చెప్పుకోవడం అనమాట. అదేవిధంగా మధుపర్కాలు
పెరుగు చక్కెర తీసుకునేది. పలకండి. మధుపర్కం ప్రదాస్యామి దది శర్కర సంయుతం భక్త్యా మయార్పితం దేవి స్వర్ణగౌరీ నమోస్తుతే. మధుపర్కం సమర్పయామి. అమ్మవారికి మధుపర్కాన్ని కూడా ఇచ్చినామన్నమాట. ఇప్పుడు అమ్మవారికి స్నానం. పయోదది సమాయుక్తం ఘృతశర్కర సంయుతం పంచామృతై స్నానమిదం గృహాన సురమర్ధిని. చూడండి, పయహ అంటే పాలు, దది అంటే పెరుగు, ఘృతం అంటే నెయ్యి, మధు అంటే తేనె, శర్కర అంటే చక్కెర. ఈ ఐదుటిని కలిపి పంచామృతములు. ఈ పంచామృతాలతో స్నానం చేయమ్మా. సురమర్ధిని, సురులంతను కూడా అధిష్టానం చేసేదన్నమాట. అందుకనే బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయే నమో నమః. బ్రహ్మదేవుడు, ఉపేంద్రుడంటే ఇంద్రుడు, విష్ణువు సమస్త దేవతాగణానంతా కూడా మర్దించేది. మర్దించడం అంటే ఇక్కడ చంపడం అని కానీ వేరే విధమైన అర్థం కాదనమాట. అంటే అందరు దేవతలను శాసించే తల్లి అని అమ్మవారు. అటువంటి సురమర్దిని అని చెప్తూ మనం పంచామృతాలకు చేస్తున్నాం. ఇప్పుడు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అన్నీ కూడా మీ చేతికి అందుబాటులో ఉంచుకోవలసినది. మొట్టమొదట పాలతో అమ్మవారికి అభిషేకం చేసేది. ఓం ఆప్యాజస్వ సమేతుతే విశ్వత సోమవృష్ణియం భవావాజస్య సంగదే పనిగౌరీదేవి స్వర్ణగౌరీదేవ్యే నమః. క్షీరస్నానం సమర్పయామి. ఇప్పుడు పాలతో ఆ యొక్క స్వర్ణగౌరికి మనము అభిషేకం చేయడమైనది. రెండవది పెరుగు తీసుకోవలసినది. ఓం దధిక్రావృణో అకారిషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకృత్ప్రణాజోగుంషితారిషదు స్వర్ణగౌరీదేవ్యే నమః. దధి స్నానం సమర్పయామి. అమ్మవారికి పెరుగుతో కూడా స్నానాన్ని చేయడం జరగడమైనది. మూడవది నెయ్యి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవ సవితోత్పన త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసౌ సూర్యస్య రశ్మిభిః ఆధ్యేన స్నపయామి. ఇప్పుడు తేనెతో అభిషేకం చేయవలసినది. ఓం మధువాత రుతాజతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషదీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగుమృజః మధుజ్జౌరస్తిన పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః. మధునా స్నపయామి. అమ్మవారికి తేనెతో కూడా చక్కగా అభిషేకము చేయడమైనది. ఇప్పుడు చక్కెర. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇప్పుడు కాలంలో చక్కెర అంటే ఇప్పుడు మనం ఇంట్లో వాడుకుంటే చక్కెర అది ఎముకల పొడితో తయారు చేసిందనమాట. ఆ చక్కెర వాడకూడదు సాధ్యమైనంత వరకు. చీనీ కలకండ అని చెప్పి మనకు వస్తూ ఉంటుందన్నమాట. ఆ కలకండ కొంత చిక్కుతే కనుక మీరు ఆ కలకండను దగ్గర పెట్టుకోవాల్సిందిగా మనవి. ఓం స్వాదుపవసదివ్యా జన్మనే స్వాదురుంద్రా సుహవీతునామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతజే మధుమాగుమదాభ్య శర్కరాష్ణపయామి. పంచామృత స్నానాంతరం శుద్ధోదక స్నానము. ఆ కలశం నీటిని కొద్దిగా అమ్మవారి మీద ప్రోక్షణ చేయవలసి అంటే చల్లవలసిందిగా మనవి. ఓం ఆపోహిష్టామయో భవత్తాన ఊర్ధ్యేత దాతన మహేరణాయ చక్షతే యోవశివతమోరస తస్య భాజేతేన ఉషాతీరివ మాతరః తస్మ అరంగమావవః యస్యక్షజాది జన్వత ఆపో జనయథాచనః. ఈ పంచామృతములు అయిపోయిన తర్వాత నారికేలం అంటే టెంకాయ నీటితో కానీ లేదు శుద్ధ జలంతో కానీ అమ్మవారికి సంప్రోక్షణ చేయవలసినది. నీటిని చల్లేది. ఓం యా ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో మంజంత్వగుంహసః. నారికేల ఫలోదక స్నానం సమర్పయామి. శుష్కఫల స్నానం సమర్పయామి. రసఫల స్నానం సమర్పయామి. అంటే అర్థం ఏమిరా అంటే టెంకాయ కొట్టిన తర్వాత పండ్లు మీ దగ్గర ఏ పండ్లు ఉన్నప్పటికీ కూడా ఆ పండ్లను అమ్మవారికి అభిషేకానికి వినియోగించుకోవాల్సింది. అదేవిధంగా దీనిలను మీ దగ్గర ఉండే పండ్లను రసఫలాలు అంటారు. అంటే రసం ఉండే ఫలాలు అవన్నీ కూడా. శుష్క ఫలాలంటే గోడంబి, ద్రాక్ష, తర్వాత బాదామి ఇవన్నీ కూడా సమస్తం అంటే ఏదైతే రసము లేకుండా ఎండిపోయి ఉంటాయో అవన్నీ కూడా శుష్క ఫలాలు అంటారనమాట. అంటే చాలామందికి మీకు తెలియదు ఏమరా అంటే రసఫలాల కంటే కూడా భగవంతుని శుష్క ఫలాలు చాలా ప్రీతి. కాబట్టి ఈ శుష్క ఫలాలను కానీ రసఫలాలను కానీ అభిషేకంలో వినియోగించుకోవాలను. ఆ తర్వాత అభిషేకమైన అనంతరము
అమ్మవారికి శుద్ధిగా స్నానము చేయించేది. ఈ స్నానం చేయించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం పసుపు ముద్దను తయారు చేసుకొని స్వర్ణగౌరిని పెట్టుకుంటాం, లేదు కలశం మీద ఆవాహన చేసుకొని స్వర్ణగౌరిని పెట్టుకుంటాము. దాని మీద మనం అభిషేకం చేయలేము కాబట్టి ఇంట్లో ఉండే అమ్మవారి విగ్రహం అనే దాంట్లో జీవం మనం ఏదైతే ఇస్తే అదే పోతుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనం దేవాలయానికి పోతాం, ఒక అమ్మవారి విగ్రహం చూస్తాం, ఆ విగ్రహానికి ఒక పేరును మనం ప్రతిష్టప్పుడు పెట్టి దానికి పూజలు చేయడం వల్ల ఆ అమ్మవారు అవుతుంది అంతే. అంతేగాని ప్రత్యేకంగా ఏమీ వేరే ఉండదన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, స్వర్ణగౌరి అమ్మవారి ఒక విగ్రహము అంటే ఏమి, ఇప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కానీ గౌరీదేవి విగ్రహాలు ఇంట్లో ఉంటాయి. లేదు శివుని భార్య పార్వతీదేవి, ఆమె గౌరీదేవి. గౌరీ శంకరాభ్యాం నమః. గౌరీదేవి భర్త ఎవరంటే శంకరుడు. భవానీ శంకరాభ్యాం, భవానీ శంకరులు. శివపార్వతులు, అట్లా రూపాలు పేర్లు మారుతాయి తప్ప ఆమె సాక్షాత్ ఈశ్వరుని యొక్క పట్టపురాణి అనమాట. ఆ విగ్రహం పెట్టుకొని అమ్మవారికి చక్కగా పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పూలు ఇవన్నీ కూడా ఒక గ్లాసు కలశం నీరు ఒక గ్లాసు వేసుకొని ఆ గ్లాసులో ఈ నీరు పోసుకొని కలశం నీరు, తర్వాత పన్నీరు, సెంటు, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పూలన్నీ కూడా ఒక గ్లాసు నీటిలో ఇవన్నీ కలుపుకొని అమ్మవారికి అభిషేకం చేయవలెను. ఓం అందరూ కూడా మనసులో ఓం గౌరియై నమః, లేదు ఓం స్వర్ణ గౌరియై నమః, లేదు ఓం షోడశ గౌరియై నమః అని మనసులో అనుకుంటూ, లేదు ఇవన్నీ కూడా చెప్పలేము స్వామి అంటే ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి అభిషేకం చేయవలసినది. ఓం జాతవేదసే సునవామసోమ మరాతి జతోనితః తివేదః సన పరుషతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాచ్చిగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలే సుజుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పూశ్చ పృథ్వీ బహుళానవృర్వే భవాతోకాయతనయాయ శమ్యోః విశ్వానినో దుర్గః జాతవేదస్సింధున్ననావా దురితాదిపరుషే అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాస్సదస్తాదు సన పరుషతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అదిదురితాచ్యగ్నిః ప్రత్నోషకమీడ్యో అధ్వరేసు సనాశ్చ హోతానవ్యः సదస్సి స్వాంజాగ్నే తనువం విప్రజస్వాస్మభ్యం చ సౌభగమాజస్వ గోభిర్జుష్టమైజో నిషక్తం దవేంద్ర విష్ణోరుణ సంచరేమ నాకస్య పృష్టమపి సంవసానో వైష్ణవీం లోక ఇహ మారయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాదు. స్వర్ణగౌరిదేవ్యే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధమైన గంగాజలాన్ని, కలశ జలాన్ని అమ్మవారికి వేసి శుభ్రం కడగవలసిందిగా మనవి. ఈ కడిగిన తర్వాత ఒక శుభ్రమైన వస్త్రం తీసుకొని అమ్మవారిని తుడచవలను. శుభ్రం చేసి ఆ తర్వాత పాదములకు కొద్దిగా గంధము, పసుపు, తర్వాత అమ్మవారి యొక్క హస్తభూషణాలకు, చేతులకు, తర్వాత ముఖానికి గంధము పెట్టి కుంకుమ ధరింపజేసేది. అందరూ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ స్వర్ణగౌరిని ఏర్పాటు చేసుకునే విధములో మీరేం చేసింటారు, ఒక పీట మీద కానీ, లేదు భూమి మీద ఆవు పేడతో అలికి, లేదు గంధముతో అలికి ఒక ఇస్తరాకు వేసుకొని ఆ ఇస్తరులైన బియ్యం పోసి అమ్మవారిని, ఆ యొక్క స్వర్ణగౌరిని ఒక ఒట్టి కొబ్బరి గిన్నెలో కొన్ని బియ్యం పోసుకొని తమలపాకులో ఆ అమ్మవారిని పై భాగంలో పెడతాం మనం. అట్లయినా చేసుకోవచ్చు. లేదు పీఠం ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద ఒక వస్త్రం వేసి దాని మీద బియ్యం పోసి కలశాన్ని ఉంచడము ఒక పద్ధతి. ఎవరెవరి ఇంటి ఆచారం ఉంటే ఆ ప్రకారంగా ఈ విధంగా చేసుకొని అమ్మవారికి చెప్పవలసింది. తర్వాత వస్త్రం అంటే ఒక రవిక. ఇప్పుడు కలశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కలశం మీద టెంకాయ మీద రవిక వేస్తాం. అట్లా కలశం లేకుండా పసుపుతో చేసే గౌరీదేవిని ఆవాహన చేసుకుంటే కనుక ఒక ఎర్రని రవిక కానీ, ఆకుపచ్చని రవిక కానీ, పసుపు రవిక కానీ అమ్మవారి ప్రక్కనే ఉంచి ఒక తాంబూలం 3 ఆకులు 2 వక్కలు ఉంచి ఒక వడిబియ్యం సామానం, ఆ సామాను కూడా అక్కడ పెట్టి పండ్లు అంటే రసఫలం, అరటి పండ్లు కాకుండా విత్తనం ఉండే పండును అమ్మవారి దగ్గర పెట్టేసి
గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పనిగౌరి వ్రతం కానీ, మంగళగౌరి వ్రతం కానీ, స్వర్ణగౌరి వ్రతం కానీ ఏ వ్రతం చేసినప్పటికి కూడా మీరు కలశాన్నే ఉంచండి, లేదు పసుపుతో చేసిన స్వర్ణగౌరిని పెట్టుకోండి. ఖచ్చితంగా అమ్మవారి వెనక భాగాన ఒక అద్దం ఉంచాలన్నమాట. ఎందుకంటే సమస్తమైన దృష్టి దోషం మనకెట్లయితే ఉంటుందో అమ్మవారికి కూడా మనం ఏంటాం, అమ్మవారు చక్కగా ఉంది, అమ్మవారు బాగుంది. అందుకనే మానవుని యొక్క కండ్లకు ఆ దృష్టి నరదృష్టి కనుక తగిలితే ఆ రాళ్ళు కూడా నుగ్గైపోతాయని చెప్పి శాస్త్రం. అదేవిధంగా అమ్మవారికి కూడా దృష్టి లేకుండా ఉండేదానికోసము వెనక భాగంలో ఒక అద్దాన్ని, ముందు భాగంలో ఒక కాటిక డబ్బిని పెట్టాలన్నమాట. ఆ విధంగా ఉంచి ఇప్పుడు వస్త్రము పెట్టలేని స్థితిలో ఉండే ఎవరన్నా ఇబ్బంది కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పత్తి ఒత్తి దూది అనేది అందరికీ చిక్కుతుంది. ఆ దూదికి కొద్దిగా 2 దూదుల్ని తడిపి పసుపుతో ముద్ద చేసి ఆ యొక్క అమ్మవారి దగ్గర పెట్టవలసింది. దీన్నే పత్తి ఒత్తి అంటారనమాట. కొంతమంది ఒత్తి పత్తి అని కూడా అంటారు, కానీ దాన్ని పలకవలసింది పత్తి ఒత్తి. పత్తి అంటే పై భాగంలో ఉండేది, ఒత్తి అంటే చుట్టూ ఉండేది అనమాట. అది అమ్మవారికి వేయవలసినది. పలకండి అక్కడ. కపిత్త మయం వస్త్రం రక్తపీత మయం వస్త్రం దూకులాంచ మనోహరం మయా దత్తం ఇదం వస్త్రం ధార్యతాం భండమర్దిని స్వర్ణగౌరిదేవ్యే నమః. వస్త్రం సమర్పయామి. బండాసురుడనే రాక్షసుని అమ్మవారు మర్దించింది కాబట్టి, అంటే వాని యొక్క శక్తిని అంతా కూడా పరిపూర్ణంగా నాశనం చేసి అమ్మవారు వాన్ని సమూలంగా నాశనం చేసింది కాబట్టి ఆమెకు బండమర్దిని అని పేరు. ఆ అమ్మవారికి స్వర్ణగౌరికి వస్త్రం, ఆ వస్త్రాన్ని వేయవలసిందిగా మనవి. బ్రహ్మసూత్రం శుభ్రమిదం త్రిగుణం త్రిగుణైర్యుతం బ్రహ్మగ్రంథియుతం దేవే ధారయస్వ మహేశ్వరి. స్వర్ణగౌరి దేవతాభ్యో నమః. యజ్ఞోపవిత మాంగళ్యం సమర్పయామి. కొంతమంది చెప్తుంది కదా, ఇప్పుడు ఇదే విధంగా స్వర్ణగౌరి పసుపుతో కనుక ఉన్న కలశానికి ఉన్న కొంతమంది తాలిబొట్టు కూడా అమ్మవారికి వేస్తారన్నమాట. యజ్ఞోపవిత మాంగళ్యం అంటారు దాన్ని. పెండి చేసేటప్పుడు చేసేదాన్ని మాంగళ్యం అంటారు. ఈ యొక్క వ్రతాలు ఉద్యాపనలు చేసేటప్పుడు అమ్మవారికి వేసేదాన్ని యజ్ఞోపవిత మాంగళ్యం అని వేయవచ్చు. అక్కడ అది లేని వాళ్ళు అక్షతలు వేసి నమస్కారం చేసుకోవలసినది. ఓం. ఇప్పుడు మళ్ళీ పలకండి. గౌరీ మయాదేవి కుంకుమాది పరిమళ ద్రవ్యాని చ ముక్త మాణిక్య వైడూర్య రత్న హేమాది నిర్మితం దివ్యాభరణం దేవి గిరిజాయై నమోస్తుతే. స్వర్ణగౌరిదేవ్యే నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఇక్కడ అమ్మవారికి గాజులు, ముక్కు పడక, తర్వాత మాంగళ్యము, చెవికి పెట్టే తమ్మెలు అంటారు దాన్ని అన్నమాట. ఇటువంటివన్నీ కూడా అలంకరణం అమ్మవారికి ముందే చేసుకోవచ్చు, లేదా అప్పుడైనా చేయవచ్చు. అక్కడ ఆభరణాలన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేయడం. సమర్పణ చేయలేని వారు అక్షతలు వేసి నమస్కారం చేసుకునేది. శ్రీగంధమిశ్రం కస్తూర్యాది సమన్వితం గంధం గృహాన్ని దేవేశి మయా దత్తం ఇదం శుభే. మీరందరూ కూడా పలకండి. గంధాది సుముఖేన కస్తూర్యాది సమన్వితం గంధం గృహాన దేవేశి మయా దత్తం ఇదం శుభే. కొద్దిగా గంధాన్ని తడిపి ఆ గంధాన్ని అమ్మవారికి వేయవలసినది. గంధం సమర్పయామి. స్వర్ణగౌరిదేవ్యే నమః. శ్రీగంధాన్ ధారయామి. అక్షతాన్ ధవలాన్ శాలీయాన్ తండులాన్ మిశ్రితాన్ హరిద్రాచూర్ణ సంయుక్తాన్ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. అక్షతాన్ సమర్పయామి. పసుపుతో చేసిన అక్షతలను అమ్మవారి మీద వేయవలసినది. హరిద్రాచూర్ణం సమర్పయామి. ఇప్పుడు పుష్పాలు. ఈ స్వర్ణగౌరి అమ్మవారికి ఏ విధమైన పుష్పాలు ముఖ్యమంటే చామంతి, వకుల, చంపక, పున్నాగ, జాజి, కరవీర, రసాల పుష్పై, బిల్వప్రవాల, తులసీదళ, మల్లికాది. మల్లె పుష్పాలు కానీ, జాజి పుష్పాలు కానీ, తర్వాత గన్నేరు పుష్పాలు కానీ, బిల్వము కానీ, తులసి కానీ, ఇటువంటివన్నీ కూడా అన్నీ కూడా అమ్మవారికి వేసే దాంట్లో, పూజా ద్రవ్యాల్లో పుష్పాలు వేసే దాంట్లో ఇవి చాలా ప్రీతికరమైనవి. అందరూ కూడా పలకండి. ఇన్ని పుష్పాలు వేయలేని వారు ఏదో ఒక రక పుష్పమైనా కానీ వేయవచ్చు. అంతేగాని అన్నీ వేయాలంటే ఎవరి శక్త్యానుసారం వాళ్ళు చేసుకుంటారన్నమాట. కాబట్టి పలకండి. చామంతిక, వకుల, చంపక, పాటలాబ్జై, పున్నాగ,
జాజి కరవీర రసాల పుష్పై బిల్వప్రవాల తులసీదళ మల్లికాభి త్వాం పూజయామి జగదీశ్వరి తే పాదాబ్జే. ఇటువంటి పుష్పాలన్నీ కూడా నీ యొక్క పాదాల మీద వేయడంతో మా యొక్క సమస్తమైన కష్టాలన్నీ కూడా పోతాయమ్మా అని చెప్పి చెప్పుకోవడం అన్నమాట. పుష్పాన్ని సమర్పయామి అధ అంగపూజాం చ కరిష్యే. ఇక్కడ అమ్మవారి యొక్క అంగపూజ, ఒక్కొక్క అంగాన్ని విశేషంగా అమ్మవారికి ప్రతి అంగానికి ఒక్కొక్క నామంతో విశేషంగా అమ్మవారికి పూజ చేసుకోవలసినది. ఓం శివాయే నమః పాదౌ పూజయామి అంటే అమ్మవారి యొక్క పాదాలను విశేషంగా పూజ చేసుకోవడం. భవాన్యే నమః గుల్ఫౌ పూజయామి. మనకు కాలు యొక్క ఈ భాగం ఆ భాగంలో గుబ్బలు ఉంటాయన్నమాట, దానిలోనే గుల్ఫాలు అనేది. రుద్రాన్యే నమః ఊరు పూజయామి. ఊరువులు అంటే ఏమి? తొడలు. ఆ అమ్మవారి యొక్క తొడలకు పూజ చేయడమని. సర్వాన్యే నమః జంగే పూజయామి. సర్వమంగళాయే నమః కటిం పూజయామి. కటి అంటే నడుములు. అపర్ణాయే నమః స్తనౌ పూజయామి. మృడాయై నమః కంఠం పూజయామి. కంఠం అనగా గొంతు. చండికాయే నమః బాహూన్ పూజయామి. బాహువులు అంటే భుజములు. ఆర్గ్యాయే నమః ముఖం పూజయామి. ముఖాన్ని పూజించడం. సత్యే నమః నాసికాన్ పూజయామి. నాసికలంటే ముక్కు. సునేత్రాయే నమః నేత్రే పూజయామి. కండ్లు. సుకర్ణాయే నమః కర్ణౌ పూజయామి. చెవులు. మేనకాత్మజాయే నమః లలాటం పూజయామి. లలాటం అంటే పాలభాగం, నుదురు భాగం అంటారు. శ్రీ స్వర్ణగౌర్యే నమః శిరః పూజయామి. తల. మహాగౌర్యే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఆమె మహాగౌరి అన్నమాట. సమస్తమైన అంగాలకు కూడా నీకు పూజ చేస్తూ ఉన్నానమ్మా అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, తోరణానికి కూడా పూజ చేసుకోవాలన్నమాట. ఇక్కడ తోరణం అంటే ఏమరా అంటే అమ్మవారికి సమర్పించే తోరణం ఒకటి, ఇంట్లో అత్తామామలు అత్త గనక ఉంటే అత్తకు ఒకటి, చేసుకుంటే వారికి ఒకటి, తర్వాత ఇంటికి ఆడపిల్లలు వచ్చి ఉంటారు మనకు. ఆడబిడ్డలు పొరపాటునప్పుడు వచ్చి ఉంటే కనుక ఆడబిడ్డలు కానీ సుమంగలు ముత్తైదులు కానీ ఉండి వాళ్ళకు ఒక మాట చెప్పాలి, అమ్మ ఇట్లా స్వర్ణగౌరి వ్రతాన్ని చేసుకుంటున్నాము, మీరేమన్నా తోరణం కట్టుకుంటారా అని. ఇప్పుడు తోరణం అంటే ఆ యొక్క స్వర్ణగౌరి వ్రతం అనేది ఇంట్లో ఆనవాయితీ కనుక ఉంటే లక్షణంగా వాళ్ళు కూడా ఆ యొక్క పూజా విధానంతో వాళ్ళు పూజ చేసుకున్న దాంతో సమానం కాబట్టి తోరణం కట్టుకునేది. ఎవరన్నా ఆ యొక్క పూజా విధానం మాకు లేదు ఆనవాయితీలు అంటే అటువంటి వారికి ఆ తోరణము ఇవ్వరాదు. కేవలము వ్రతం ఉండేవారికి మాత్రం తోరణం ఇవ్వాలి. అక్కడ ఆ యొక్క సమయాన్ని బట్టి చేసుకోవడం. ఇటువంటివి కాకుండా ఖచ్చితంగా ఎన్ని పెట్టాలి స్వామి అంటే కనుక చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా కట్టుకోవాలి. అత్తగారుండి ఆమె ముత్తైదు కనుక అయితే కనుక ఆమెకు కూడా ఒకటి ఖచ్చితంగా, ఎందుకంటే ఇంట్లో అత్త నుంచే మనకి ఇవన్నీ సంక్రమించేది వ్రతాలు పూజలన్నీ కూడా. కాబట్టి ఆమెకొకటి మీకొకటి. ఈ యొక్క దారం తీసుకొని మనం ముళ్ళు వేస్తాం కదా, ఈ స్వర్ణగౌరికి 16 ముళ్ళు వేయాలన్నమాట. షోడశం 16 ముళ్ళు వేసి ఆ 16 ముళ్ళల్లో కొన్ని పుష్పాలు, చాలామంది కొంతమంది చెండుమల్లె పుష్పాలు పెడుతూ ఉంటారు. దయచేసి చెండుమల్లె పుష్పాలు పూజకు పనికిరావు కాబట్టి సుగంధ పుష్పాలు ఏవైనా సరే, మల్లి, జాజి ఇటువంటి పుష్పాలలో ఏ పుష్పమైనా సరే ఆ 16 ముళ్ళల్లో పెట్టి 16 ముళ్ళు ఇవ్వవలసినది. ఆ తోరణ గ్రంథి, తోరణము, తోరం అంటే మీకు తెలుసు దారము, తోర గ్రంథి, గ్రంథి అంటే ముడి. ఆ ముళ్ళకు, ఆ ముళ్ళల్లోనే అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆ ముళ్ళకు మనం పూజ చేయడం అన్నమాట మొట్టమొదటిది. ఈ 16 ముళ్ళకు 16 నామాలతో అమ్మవారికి ఆ తోరం మీద అక్షతలు, పసుపు కుంకుమ, పుష్పాలు ఇవి వేయవలసినది. ఓం దేవ్యే నమః ప్రథమ గ్రంథిం సమర్పయామి. కమలోద్భవాయ నమః ద్వితీయ గ్రంథిం సమర్పయామి. ఇందు చూడామన్యే నమః తృతీయ గ్రంథిం సమర్పయామి. సర్వలోక జనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. పుణ్యమూర్త్యే నమః పంచమ గ్రంథిం పూజయామి. పరమాత్మనే నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ధర్మకృతాయ నమః సప్తమ గ్రంథిం పూజయామి. సరస్వత్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. మహాగౌర్యే నమః నవమ గ్రంథిం పూజయామి. మన్మథవాసిన్యే నమః దశమ గ్రంథిం పూజయామి. పుణ్యకీర్త్యై నమః ఏకాదశ గ్రంథిం సమర్పయామి. శుభ్రవర్ణాయ నమః ద్వాదశ గ్రంథిం సమర్పయామి. వాణ్యే నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. ధర్మకృతాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. కనకాభరణాయ నమః పంచదశ గ్రంథిం పూజయామి. సర్వలోక జనన్యే నమః షోడశ గ్రంథిం పూజయామి. ఈ యొక్క 16 తోరానికి ఉండే 16 ముళ్ళకు 16 నామాలతో అమ్మవారికి విశేషంగా మనం పూజ చేసినాము. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరం, ఈ యొక్క స్వర్ణగౌరి అష్టోత్తరాన్ని చెప్పుకుంటూ ఆ పసుపుతో చేసిన గౌరీదేవి కానీ, కలశం కనుక కలశం మీద ఆవాహన చేసింటే కలశం దగ్గర కానీ,
కొన్ని పుష్పాలు, అక్షతలు, అమ్మవారి నామార్చన కొద్దిగా కుంకుమతో అర్చన చేయవలసినది. ఒక తమలపాకు పెట్టుకొని అమ్మవారి ముందర ఆ తమలపాకులో కుంకుమ వేస్తూ ఉండాలి. పుష్పాలు అమ్మవారికి అర్చన చేసేటప్పుడు పుష్పాలతో, అక్షతలతో, పసుపు కుంకుమతో అర్చన చేయమని చెప్పి మనకు చెప్పినారు. ఆ విధంగా అమ్మవారి అర్చన చెప్తూ ఉన్నాము. అమ్మవారి అర్చన మీరు కూడా చేయవలసినది. ఓం అదాంగ స్వర్ణగౌరి అష్టోత్తర శతనామావళి పూజాం చ కరిష్యే. ఓం మహాగౌర్యే నమః. ఓం మహాదేవ్యే నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం సరస్వత్యే నమః. ఓం చండికాయే నమః. ఓం లోకజనన్యే నమః. ఓం దేవతామూర్తయే నమః. ఓం పార్వత్యే నమః. ఓం పరమాయే నమః. ఓం ఈశాయే నమః. ఓం నగేంద్రతనయాయే నమః. సత్యే నమః. బ్రహ్మచారిణ్యే నమః. శర్వాణ్యే నమః. దేవమాత్రే నమః. త్రిలోచన్యే నమః. బ్రహ్మాణ్యే నమః. వైష్ణవ్యే నమః. ఓం రౌద్రే నమః. ఓం కాళరాత్రే నమః. ఓం తపస్విన్యే నమః. ఓం శివదూత్యే నమః. ఓం విశాలాక్షే నమః. చూడండి, ఈ నామాల్లో శివదూతి అంటే తెలుసుకోవాలని దానికి చెప్తున్నాను. ఈ చండముండుల్ని వధించేటప్పుడు, శుంభనిశుంభులైన రాక్షసులను వధించేటప్పుడు వారు చెప్తారన్నమాట, మేము చాలా బలమైన వాళ్ళము, శుంభుణ్ణి కానీ నిశుంభుణ్ణి కానీ మా ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరినైనా సరే అమ్మవారు పెండ్లి చేసుకోమని చెప్పి ఒక దూతను పంపిస్తారు. ఆ దూత వచ్చినవాడే చండాసురుడు, ముండాసురుడు. వీళ్ళిద్దరూ అమ్మవారికి చెప్తారన్నమాట. అట్లా చెప్పడం వల్ల అమ్మవారు ఏం చెప్తుందంటే, సరే ఇట్లా ఉందా అని చెప్పి శివునికి చెప్తుంది, నా యొక్క బలగర్వాలన్నీ కూడా ఆ యొక్క రాక్షసులకు నువ్వు చెప్పిరాపో అని చెప్తే, అప్పుడు ఈ యొక్క శివుడు దూతగా అమ్మవారి పక్షాన ఆ రాక్షసుల దగ్గర పోయి అమ్మవారి శక్తిని కొనియాడతాడు. కాబట్టి అమ్మవారికి శివదూతి అనే ఒక పేరు వచ్చిందనమాట. ఆ చండు ముండు అనే ఇద్దరు రాక్షసులు వచ్చినారు కదా దూతలుగా, ఆ ఇద్దరిని చంపింది కాబట్టి అమ్మవారికి చండ ముండ ఇద్దరిని చంపింది కాబట్టి చాముండి అని పేరు. విష్ణుర్విష్ణుర్విష్ణు విశాలాక్షే నమః. చాముండాయే నమః. విష్ణు సోదర్యే నమః. ఓం చిత్కలాయే నమః. ఓం చిన్మయాయే నమః. ఓం నిరాకారాయే నమః. ఓం మహిషాసురమర్ధిన్యే నమః. ఓం కాత్యాయిన్యే నమః. ఓం కామరూపాయే నమః. ఓం గిరిజాయే నమః. ఓం మేనకాత్మజాయే నమః. ఓం భవాన్యే నమః. ఓం మాతృకాయే నమః. ఓం గౌర్యే నమః. ఓం రమాయే నమః. ఓం రామాయే నమః. ఓం బ్రహ్మస్వరూపిణ్యే నమః. ఓం రాజ్యలక్ష్మీ నమః. ఓం శివప్రియాయే నమః. ఓం నారాయణ్యే నమః. ఓం మహాశక్త్యే నమః. ఓం నవోఢాయే నమః. ఇక్కడ చూడండి, చాలామందికి తెలియదు ఓఢ అంటే ఇప్పుడు పెండ్లి చేస్తూనే 16 నాళ్ళ పండగని చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ 16 నాళ్ళ పండగలో ఆ స్త్రీని కన్యత్వము తర్వాత వివాహము రెండిటికి మధ్యలో ఉండేదాన్ని ఓఢ అంటారనమాట. చాలామందికి మీకు శాస్త్రంలో తెలియదు, పెండ్లైన 16 నాళ్ళల్లో కూడా స్త్రీ పురుషుని వద్దు అనుకుంటే కనుక అప్పుడు అంటే పెండ్లైన 16 నాళ్ళల్లోనే నాకు ఈ యొక్క పురుషుడు నాకు నచ్చలేదు అనే భావన స్త్రీకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ పురుషుడిని ఆమె వదిలివేయచ్చనమాట. దాన్ని ఏమంటే ఓడయా. ఆ 16 నాళ్ళ పండగ అయిపోతే మాత్రం ఇంకా చేసేదానికి స్త్రీకి, భారత స్త్రీకి ఎక్కడ కూడా చెప్పలేదనమాట. దాన్నే ఓఢ. నవోడయా ఏ నమః అంటే ఏమరా అంటే అటువంటి స్వరూపాన్ని కూడా స్త్రీ ఇచ్చిందనమాట, అమ్మవారు ఇచ్చింది. నీకు ఏ విధమైన సానుకూలం, ఏ విధమైన నీకు ఏమి కావాలి అనే దానికి అమ్మవారు చెప్తూ ఉందన్నమాట అక్కడ. భాగ్యదాయిన్యే నమః. ఓం అన్నపూర్ణాయే నమః. ఓం సదానందాయే నమః. ఓం యవ్వనాయే నమః. ఓం మోహిన్యే నమః. ఓం జ్ఞానశుద్ధ్యే నమః. ఓం జ్ఞానగమ్యాయే నమః. ఓం నిత్యాబ్ధితనయాయే నమః. కమలాయే నమః. నిత్యస్వరూపిణ్యే నమః. ఓం కమలాకారాయే నమః. ఓం రక్తవర్ణాయే నమః. ఓం కళానిధయే నమః. ఓం మధుప్రియాయే నమః. ఓం కళ్యాణ్యే నమః. ఓం కరుణాయే నమః. ఓం జనస్థాయే నమః. ఓం వీరపత్న్యే నమః. ఓం విరూపాక్షే నమః. ఓం నిరాధారాయే నమః. ఓం హేమరూపాయే నమః. ఓం సృష్టిరూపాయే నమః. ఓం సృష్టి సంహారకారిణ్యే నమః. ఓం రంజనాయే నమః. ఓం అనాకారాయే నమః. ఓం పరమేశప్రియాయే నమః. ఓం పరాయే నమః. ఓం పుష్పిణ్యే నమః. ఓం పురుషాకారాయే నమః. ఓం పురుషార్థప్రదాయిన్యే నమః. ఓం కులిన్యే నమః. ఓం మహారూపాయే నమః. ఓం మహారౌద్రే నమః. ఓం మహాపాతకనాశిన్యే నమః. ఓం కామేశ్యే నమః. ఓం వామదేవ్యే నమః. ఓం వరదాయే నమః. ఓం భయనాశిన్యే నమః. ఓం వాగ్దేవ్యే నమః.
ఓం వచస్యే నమః, ఓం వారాహ్యే నమః, ఓం విశ్వమోహిన్యే నమః, ఓం నీలవర్ణాయే నమః, ఓం విశాలాక్షే నమః, సంపత్ప్రభవే నమః, ఓం ఆర్తదుఃఖచ్ఛేదదక్షాయే నమః, ఓం అంబాయే నమః, ఓం నిఖిలయోగిన్యే నమః, ఓం సుధాపురస్థాయిన్యే నమః, ఓం తరోర్మూలతాంగ్యే నమః, ఓం హరవాహసమాయుక్తాయే నమః, ఓం మునిమోక్షపరాయే నమః, ఓం వరాయే నమః, ఓం ధరాధరభవాయే నమః, ఓం ముక్తాయే నమః, సురమంత్రాయే నమః, ఓం కరప్రదాయే నమః, ఓం కార్యే నమః, ఓం వాగ్దేవ్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం క్లీంకార్యే నమః, ఓం సంవిధ్యే నమః, ఓం ఈశ్వర్యే నమః, ఓం హ్రీంకారాక్షరబీజాయే నమః, ఓం శాంభవ్యే నమః, ఓం ప్రణవాత్మికాయే నమః, ఓం స్వర్ణగౌర్యే నమః. నానావిధ దివ్య పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, స్వర్ణ గౌరి. స్వర్ణం అంటే బంగారు, బంగారు రూపము పసుపు. గౌరి, గౌరము అంటే పసుపే. సంస్కృతంలో గౌరం అంటే పసుపే. అటువంటి పసుపుతో కూడిన మహాగౌరి అంటే విశేషమైన రూపాన్ని కలిగిన తల్లి అని. అందుకనే మనము ఈ వ్రతాలకంతా కూడా పసుపుతో ముద్ద చేసుకొని ఆ ముద్దనే గౌరీదేవికి ఎందుకు ఆవాహన చేస్తామంటే ఆ పసుపులోనే అమ్మవారు ఉంటుందన్నమాట. చూడండి, భగవంతుడు మీరు గమనించినారు లేదో, ఈ పనిగౌరి వ్రతాలకు కానీ ఈ స్వర్ణగౌరికి కానీ బీదవాని కూడా చూడండి, అవి తెచ్చుకో ఇవి తెచ్చుకొని ఏం లేదు. పసుపుతో అమ్మవారిని చేసుకుంటే శక్తి లేని వాళ్ళు ఎవరున్నారు? అందరికీ శక్తి ఉంది. తర్వాత పూజకు పుష్పాలు పూజ చేసుకో, ఆ పూజకు పుష్పాలు కూడా లేని స్థితిలో ఉండే వాళ్ళకు గరిక, ఉత్తరేణి ఇవి మనం వేస్తున్నాం. దానికి కారణం ఏమి అంటే చాలా బీదవాడు కూడా అమ్మవారికి చేసుకోవాలనే భక్తి ఉంటే తప్ప ఇంకా మిగతాటివి ఏం అవసరం లే, భక్తే ప్రధానం. అందుకనే కలవు నామ సంకీర్తనము, నామముతో ఉచ్చరిస్తేనే కలియుగంలో అమ్మవారు తృప్తి పడుతుందన్నమాట. కాబట్టి అటువంటి నామ పూజ మన శక్త్యానుసారము అవి చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు అమ్మవారికి అర్చన అయ్యింది. 2 ఊదబత్తులు తీసుకొని అగరబత్తులు తీసుకొని అమ్మవారికి తిప్పవలసిందిగా మనవి. ఓం దశాంగం గుగ్గులం ధూపం సుగంధం చ సుమనోహరం కపిలాఘృత సంయుక్తం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి. ఓం వనస్పతిర్భవేర్దివ్యే నానాగంధై ససంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి. అమ్మవారికి ధూపాన్ని వేయడం జరిగింది. దీపము ఒక 2 నెయ్యి ఒత్తులు తీసుకొని హారతి ప్లేట్లో పెట్టి అమ్మవారికి ఇక్కడ గంట కొట్టకూడదు, కేవలం ఊరికే చూపించవలసినది. సాధ్యం త్రిభక్తి సంయుక్తం అని నా యోజితం మయ గృహానామంగళం దీపం త్రైలోక్యం దివిరావహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాత్ ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపం దర్శయామి. ధూపదీపానంతరం మధ్యే కలశం నీరు ఒక చుక్క నీటిని తీసుకొని ఆ పాత్రలో వేయవలసినది. ధూపదీపానంతరం మధ్యే ఆచమనం సమర్పయామి. నైవేద్యం. ఈ నైవేద్యంలో చూడండి, భక్ష్యాలు చేయవచ్చు, కుడుములు చేయవచ్చు. ఎందుకంటే ఏ పూజైనా విశేషమైన వ్రతాలు ఏదైనా కనుక భక్ష్య భోజ్య చూహ్య లేహ్య మహానైవేద్యం ఉంటారు. భక్ష్యాలు, భోజ్యము, చూహ్యము, లేహ్యము ఇవి ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, చిత్రాన్నము, బెల్లం పొంగలి, భక్ష్యము, కుడుములు ఈ 4 తప్పనిసరి. ఈ 4 అయిపోయినాక పానకం, పన్నారం. పానకం అంటే బెల్లం పానకం, పన్నారం అంటే పెసరపప్పుతో కూడిన ఇది. ఇవన్నీ కూడా నైవేద్యానికి పెట్టుకోవాలి. తర్వాత అన్నము, పప్పు, పొడుకూర, పచ్చడి, తర్వాత రసం అంటే చారు, మజ్జిగ ఇవన్నీ కూడా అమ్మవారికి విశేషంగా పెట్టాలి. అదే కాకుండా ఈ ఆవు పాలు తెచ్చుకుంటాం కదా, ఒక గ్లాస్ ఆవు పాలు పక్కన తీసి పెట్టుకొని ఆ పాలు కూడా అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా విశేషం. పలకండి. భక్ష్య భోజ్య చూహ్య లేహ్య పరమాన్నంచ శర్కరం నైవేద్యం గృహ్యతాం దేవి శంభుపత్ని నమోస్తుతే. స్వర్ణగౌరిదేవ్యే నమః. నైవేద్యం సమర్పయామి. ఒక టెంకాయ కొట్టేసి ఆ టెంకాయ నీరు పక్కన పట్టుకొని ఆ టెంకాయలు కూడా అక్కడ పెట్టేసి టెంకాయలు, పండ్లు, నైవేద్యం అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాల్సిందిగా మనవి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు. ఆ యొక్క కలశ జలముతో నైవేద్యం మీద సంప్రోక్షణ చేయవలసినది.
దేవసవిత ప్రసూవ సత్యం దురితేన పరిశంచామి దేవా దేవే అమృతమస్తమృతోపస్తరణమసి స్వాహ. కలశం నీటిని ఒక చుక్క పాత్రలో వేయవలసినది. ఓం ప్రాణాజ స్వాహ. రెండు చేతులను కూడా ఆ నైవేద్యం అన్ని నైవేద్యాల మీద నుంచి కూడా అమ్మవారికి చూపించడం, ఆ పెట్టిన నైవేద్యాలను కూడా నువ్వు స్వీకరించమ్మా అని చెప్పి చెప్పడం. ఓం ప్రాణాజ స్వాహ, అపానాజ స్వాహ, వ్యానాజ స్వాహ, ఉదానాజ స్వాహ, సమానాజ స్వాహ, బ్రహ్మణే స్వాహ. శ్రీ మహాగణపతి దేవత ప్రీత్యర్థము, స్వర్ణ గౌరి దేవత ప్రీత్యర్థము సంపూర్ణ నారికేల ఫలకండ నైవేద్యం సమర్పయామి. కదలీఫల, ఖార్జూరఫల, చూతఫల, ఆమ్రఫల, నానాఫలాన్ని నివేదయామి. అమృతఫలాన్ని నివేదయామి. భక్ష్యభోజ్య చూక్ష్యలేహ్య మహానైవేద్యం సమర్పయామి. హరిద్రాన నైవేద్యం సమర్పయామి. గుడాన్ నైవేద్యం సమర్పయామి. ముద్గఫలపిష్ట నైవేద్యం సమర్పయామి. గుడపానీయం సమర్పయామి. నైవేద్యానంతరం అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత 5 మార్లు నీరును, కలశం నీటిని పాత్రలో వేయవలసినది. మధ్య మధ్య అమృతపానీయాన్ని సమర్పయామి. మధ్య మధ్యలో ఇప్పుడు మనం గొంతు పట్టుకుంటే ఏ విధంగా నీరు తాగుతాం, అమ్మవారికి కూడా మధ్య మధ్యలో అమృతపానీయము ఇవ్వవలసింది. మధ్య మధ్య అమృతపానీయాన్ని సమర్పయాము. ఉత్తరాపోషణం ఉత్తరాపోషణం అంటే భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఔపోషణ పట్టుకొని చేతులు కడుక్కోవడం అనమాట. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్త ప్రక్షాళనం, పాద ప్రక్షాళనం సమర్పయామి. పునరాచమనీయం సమర్పయామి. అమ్మవారికి మళ్ళీ చేతులు కాళ్ళు కడిగేసి ఆచమనం మళ్ళీ చేసుకోవడం అనమాట. తాంబూలం ఒక 3 ఆకులు, 2 ఒక్కలు. శక్తి ఉన్నవాళ్ళు జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, పచ్చకర్ర ఇవన్నీ చూర్ణం చేసిన పొడి కొద్దిగా ఆ యొక్క తాంబూలం పెట్టి యథాశక్తి దక్షిణ, మన శక్తి అనుసారంగా దక్షిణ గుర్తుపెట్టుకోండి. డబ్బు రూపాయి నోట్లు పెట్టినప్పుడు కూడా బిల్లలు శ్రేష్టం అన్నమాట. ఆ చిల్లర అమ్మవారి యొక్క దగ్గర పెట్టుకోవాల్సింది. పలకండి. పూగీ ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూర్ణ చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలాన్ సమర్పయామి. సువర్ణ పుష్ప దక్షిణాన్ సమర్పయామి. హారతి ప్లేటుకు కొద్ది గంధము, కుంకుమ పెట్టి కొన్ని అక్షతలు వేసి దాని మీద ఒక పుష్పము ఉంచవలసినది. ఆ కర్పూరముతో కూడిన హారతి పాత్రను తీసుకొని పైకి లేయవలసినది. ఇప్పుడు అమ్మవారికి, గణపతికి, మీ ఇంట్లో ఉండే దేవతలకు కూడా హారతి తిప్పవలసిందిగా మనవి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మదవ్యో సానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవైఢమాన ఆజుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్చకుం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణ నమోస్తుతే. నీరాజనం దర్శయామి. ఓం ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తచ్ఛాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణి పల్లవయుగాం పద్మాసనస్తాం సృజం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. స్వర్ణగౌరిదేవ్యే నమః. నీరాజనం దర్శయామి. నీరాజానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఆచమనీయాంత్రే పరిమళ పత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి. అమ్మవారి నీరాజనం హారతి ఇచ్చిన తర్వాత ఒక చుక్క నీరు, కలశం నీరు తీసుకొని అమ్మవారి హారతి పాత్రకు చుట్టూ తిప్పి పాత్రలో వేయవలసినది. వేసిన తర్వాత అక్షతలు, పూలు ఇవన్నీ కూడా అమ్మవారి మీద వేయవలసిందిగా మనవి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరేతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీర్మనుపగామినీం యస్యాం హిరణ్యవిందేజం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం వ్రతమద్యాం అస్తినాద ప్రబోధినీం శ్రియం దేవేరుపక్వజే శ్రీర్మా దేవిషుధాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం దృప్తాం దర్పజంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం దామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానతంతు మాజాంతరాజాశ్చ వాహ్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసక కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమస వృద్ధిం చ సర్వార్ణద మే గృహాద్
గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరేసినీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే సృజం మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి పశూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయితాం యశః కర్ధమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నితదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యక్కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీర్మనుపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేశం పురుషానహు మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాదు వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీః ప్రచోదయాదు కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాదు గౌరీ విమాయ సలలాం తక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవసి సహస్రాక్షర పరమే వ్యోమన్ యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్య మహేశ్వరః స్వర్ణగౌరిదేవ్యే నమః వేదోక్త సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. కొన్ని పుష్పాల అక్షతలు అమ్మవారి మీద వేయవలసినది. ఇప్పుడు అక్షతలు తీసుకొని పైకి లేచి 3 ప్రదక్షిణాలు చేయవలసినది. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవశ్చల. అందరూ కూడా పలకవలసిందిగా మనవి. ఇప్పుడు ఈ విధంగా పలకండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష స్వర్ణగౌరీ దేవతాభ్యో నమః. దీని అర్థం ఏమిరా అంటే, అన్యదా శరణం నాస్తి, అమ్మా నీవు తప్ప నాకెవరు వేరే ఎవరు దిక్కులేరు, నీవే ఏమైనా చేయాలి, నన్ను కాపాడాలి. ఇక్కడ అన్నదా శరణం నాస్తి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్యభావేన, నీ యొక్క కరుణామృతమైన చూపు నా మీద ప్రసరింపజేసి నన్ను ఉద్ధరింపజేయవమ్మా. సమస్తమైన దుఃఖాల నుంచి నన్ను, ఈ భవబంధ సాగరంలో నుంచి నన్ను బయటికి తీసుకొని రామ్మా అని చెప్పి అమ్మవారికి చెప్పడం. ఓం అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయ దాసో ఐమిత్మామత్వ క్షమస్వ పరమేశ్వరీ. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు అందరూ కూడా పలకవలసినది. స్వర్ణగౌరీ నమస్తేస్తు కైలాస నిలయే స్థితే లోకమాత నమస్తుభ్యం సౌభాగ్యం దేహి మే సదా. చెప్తున్నామమ్మా, నీవు కైలాస నిలయంలో ఉన్నావమ్మా, అక్కడ కూర్చో ఉన్నావు. లోకమాత, నువ్వు మాకొక్కరికే కాదు, సమస్తమైన 14 భువనాలకు 14 లోకాలకు కూడా నీవు తల్లివి. నమస్తుభ్యం, అటువంటి ఓ తల్లి నీకు నమస్కారం చేస్తూ ఏమడుగుతున్నారు మీరంతా కూడా? సౌభాగ్యం దేహిమే సదా. అమ్మ నాకు భాగ్యాన్ని, సౌభాగ్యం అంటే సుమంగళ్యత్వాన్ని, ముత్తైరతనాన్ని నాకు ప్రసాదించమ్మా అని చెప్పి విశేషంగా అమ్మవారికి వేడుకోవడం అన్నమాట. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పునఃపూజాం చ కరిష్యే. ఇప్పుడు అమ్మవారికి 16 ఉపచారాలు అయింది. పునఃపూజ, మళ్ళీ అమ్మవారికి మళ్ళీ మారు పూజ అంటారనమాట. ఇది పునఃపూజాం చ కరిష్యే. కొన్ని అక్షతలు పూలు అమ్మవారి మీద వేయవలసినది. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళనమరోహయామి అశ్వాన్ రోహయామి గజాన్ రోహయామి శకటాన్ రోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజ సమర్పయామి. అమ్మవారికి ఛత్ర చామర అశ్వము గజము సమస్తమైన సేవలన్నీ కూడా మేము మా యొక్క శక్తిని అనుసరించుకొని అక్షతలతో చేసుకుంటున్నామమ్మా అని చెప్పి చెప్పుకోవడం. ఇప్పుడు అక్షతలు కలశము నీరు చేతులకు వేసుకొని వదలవలసినది. యస్య స్మృత్యాక్తనామోక్యాతప పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాది సజ్జో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. పలకండి. అనేన స్వర్ణగౌరీ పూజ విధానేన చ తత్సర్వం శ్రీ స్వర్ణగౌరీ దేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు. వదిలేసేది ఆ అక్షతల నీరు ఆ పాత్రలో వదిలివేయవలసినది. ఇక్కడికి అమ్మవారి యొక్క పూజా విధానం అనేది అయిపోయింది.
ఇప్పుడు కథ అనేది చేసుకుంటాం. ఇప్పుడు ఈ కథ చెప్పేటప్పుడు మొట్టమొదట 16 తోరణాలుండే 2 తోరణాలు పెట్టామని చెప్పినాం. అత్తగారుంటే 3 తోరణాలు పెట్టుకుంటాం అమ్మవారి దగ్గర. మొట్టమొదటి తోరణం ముందు అమ్మవారికి మనము తోరణం సమర్పించి తర్వాత మనం తోరణం కట్టుకోవాలన్నమాట. పలకండి. షోడశ గ్రంథి సమాయుక్తం కుంకుమాక్తం సుతోరకం కరే బద్నామి దేవదేవేశి ప్రీతికరం శుభం. ప్రథమేన స్వర్ణగౌరదేవతాభ్యో నమ తోరణాన్ని సమర్పయామి. మొట్టమొదటి అమ్మవారికి తోరణాన్ని ఇప్పుడు వేసినాం. ఆ తోరణం అనేది ఏం లేదు, కలశం కనుకుంటే కలశం మీద వేయాలి. పసుపుతో చేసిన అమ్మవారు ఉంటే పసుపుతో చేసిన అమ్మవారికి చుట్టూ ఆ తోరణం కట్టేది. అంటే మనం చేతికి కట్టిన భావంగా భావిస్తూ అమ్మవారి దగ్గర తోరణం పెట్టేది. తర్వాత మీరు తోరణం కట్టుకోవాల్సింది. మీరు కట్టుకునేటప్పుడు ఈ విధంగా పలకండి. పలకండి. ఇప్పుడు మీరు తోరణం కట్టుకోవాల్సింది అంటే పూజ చేసుకునేవారు, వారి అత్తగారు, తర్వాత అక్కడ వచ్చిన సుమంగళ్ళు, తర్వాత ఆడపిల్లలు ఎవరు వచ్చినా సరే ఆ తోరణము కట్టుకోవాల్సింది. పలకండి. దేహి గౌరి సదారోగ్యం పుత్రపౌత్ర ప్రవర్ధనం సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళ దాయిని సర్వసంపత్కరం శీఘ్రం గౌరీదేవి నమోస్తుతే. ఇప్పుడు మీరు వాయినాన్ని మీరు కూడా కట్టుకోవలసినది. తోరణ గ్రంథం సమర్పయామి తోరణాన్ ధారయామి. అమ్మవారికి సమర్పణ చేసినారు, మీరు ధారణ చేసుకున్నారన్నమాట. ఇప్పుడు అందరూ కూడా కథాక్షతలు, ఇంతకుముందు కూడా మీకు చెప్పినాను, ఎప్పుడు కూడా కథ అనేది అక్షతలు పట్టుకోకుండా మొండి చేత్తో కనుక ఎవరైతే వ్రతం కథ వింటారో వారికి ఎలాంటి ఫలితమో రాదు. కాబట్టి దీనిలో కథాక్షతలు పేరు. ఆ కథ అక్షతలు ఏవైతే ఉన్నాయో అక్షతలు పట్టుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క కథను విని ఆ తరువాత ఆ అక్షతలను అమ్మవారి మీద కొన్ని వేసుకొని మిగిలిన కొన్ని మన తల మీద వేసుకోవలసినది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. హరి ఓం. ఎప్పుడైనా సరే ఒక కథను ప్రారంభించేటప్పుడు మనం మొట్టమొదట మన గురువులను, మహాగణపతిని, సరస్వతీదేవిని, ఎందుకంటే బుద్ధి సకాలంలో ప్రసరించాలన్నా, సకాలంలో మనం అనుకున్న విధంగా జరగాలంటే దానికంతా కూడా బుద్ధి. అందుకని చెప్తుంటారు బుద్ధి కర్మానుసారిణి అని. బుద్ధి అనేది కర్మను బట్టి నడుస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పబోయే కథ షోడశ స్వర్ణ గౌరీ. మొన్ననే చెప్పినాం మనం. షోడశ గౌరీ, షోడశం అంటే 16, 16 కళలతో కూడిన గౌరీదేవి. స్వర్ణ గౌరీ, స్వర్ణం అంటే బంగారు, మహాలక్ష్మితో సమానమైన లక్ష్మీ గౌరి అన్నమాట. ఆమెకే షోడశ గౌరి అని పేరు, స్వర్ణ గౌరి అని పేరు, లక్ష్మీ గౌరిని పేరుతో పిలుస్తూ ఉంటామన్నమాట. ఈ యొక్క షోడశ గౌరీ వ్రతానికి ప్రధానమైనది ఏమిరా అంటే, అవంతి రాజ్యం అనే ఒక రాజ్యాన్ని ప్రద్యుమ్న రాజు అనే మహారాజు పరిపాలిస్తూ నిన్నాడనమాట. ఆ రాజుకి 2 భార్యలు. మొట్టమొదటి భార్య పేరు సువర్ణాదేవి. ఈ సువర్ణాదేవికి ఎంతకాలమైనప్పటికీ సంతానం లేకపోవడం వల్ల, సంతానం అనేది లేకపోవడం వల్ల స్వర్గాది ఇహపరలోక సిద్ధి ఉండదన్నమాట. అందుకనే మనకు అపుత్రస్య నాస్తి అని శాస్త్రం. అంటే పుత్రుడు లేకపోతే ఉత్తమ గతులు ఉండవు అని చెప్తాడనమాట. ఆ సువర్ణాదేవికి సంతానం లేకపోవడం వలన సౌభాగ్యాదేవిని ఈయన వివాహం చేసుకున్నాడు. ప్రద్యుమ్నుడనే మహారాజు వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ రాజు పరిపాలిస్తున్న రాజ్యం పేరు అవంతికా రాజ్యం. అవంతి అనే రాజ్యం ఏమిరా అంటే ఈ కాలానికి మనము ఆ పేరును ఉజ్జయిని అంటూ ఉన్నాం అన్నమాట. మోక్షపురాల్లో ఒకటి. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చేవ సప్తైతే మోక్షదాయకా. అంటే ఈ అవంతికా రాజ్యం అనేది మోక్షపురి, మోక్షాన్ని ప్రసాదించే ఊరు. ఇప్పటి కాలంలో మనం ఆ అవంతికా రాజ్యాన్ని ఏమంటున్నామంటే ఉజ్జయిని అనే పేరుతో పిలుస్తూ ఉన్నామన్నమాట. సరే, ఈ సువర్ణాదేవికి ఎంతకాలమైనా సంతానం లేకపోవడం వలన సౌభాగ్యాదేవిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సంతానవంతుడు అయినాడనమాట ఈ మహారాజు. సరే, ఈమెకు సంతానమై ఈ సౌభాగ్యాదేవి చిన్నరాణి అనమాట. ఆ పెద్దరాణిని విడిచిపెట్టేసి చిన్నరాణి మీదనే ప్రేమతో ఉంటూ
ఆఖరికి సువర్ణాదేవిని రాజ్యం నుంచి వెడలుగొట్టి ఒక ఊరికి ఉత్తరాన ఒక మర్రి చెట్టు దగ్గర ఒక పాక అనేది ఏర్పాటు చేసి, అంటే పూరి గుడిస, ఆ గుడిసెని ఏర్పాటు చేసి నిత్యం ఒక దాసిని ఏర్పాటు చేసి ఆమెకు కావాల్సిన బియ్యము బేడలు ఇచ్చేవాడు అనమాట. ఆ బియ్యం బేడలు కూడా ఎటువంటివి, ముగ్గిపోయినటివి, అంటే తినలేని పదార్థాలను ఆయన, అంటే వ్యర్థం. ఇప్పుడు మనం ఏదైతే ఇంట్లో ఉపయోగపడని వస్తువులను ఎట్లయితే బయట పారవేస్తామో అదేవిధంగా అటువంటి వస్తువులు ఆ సువర్ణాదేవికి పంపేవాడు అనమాట. ఒక దాసి ప్రతినిత్యము రాజుగారి రాజమందిరం నుంచి అవి తీసుకొని ఈ పూరి గొడుసులో ఉండే సువర్ణాదేవి దగ్గరికి తీసుకొని వచ్చి ఇస్తూ పోయేదనమాట. సరే, కొంతకాలానికి, అంటే ఆ సంవత్సరంలో భాద్రపద శుద్ధ తదియ రోజు, అంటే మనకు వినాయక చవితి పూర్వదినం అంటాం అన్నమాట. ముందు రోజు ఈ యొక్క స్వర్ణగౌరి వ్రతం అనేది భాద్రపద శుద్ధ తదియ రోజు చేస్తూ ఉంటాం. సరే, ఆ రోజు రావడంతో అమ్మవారి యొక్క స్వర్ణగౌరికి ఈ యొక్క మహారాణులు ఇద్దరిని కూడా వీళ్ళ మనసులో ఏముంది, వీరి భాగ్యవశం ఎలా ఉందనే దానికోసము ఆ అమ్మవారు మొట్టమొదట ప్రద్యుమ్నరాజు యొక్క మొదటి భార్య అయినటువంటి సువర్ణాదేవి దగ్గరికి వెళ్ళిందనమాట. ఆ సువర్ణాదేవి ఇంటి యందు లేకపోవడం వలన తిరిగి మళ్ళీ సౌభాగ్యదేవి అంటే చిన్నరాణి దగ్గరికి వచ్చింది. ఆ చిన్నరాణి అయినటువంటి సౌభాగ్యదేవి దగ్గరికి ఈ అమ్మవారు పోయేటప్పటికి ఏ విధంగా పోయిందంటే, రాజు కదా, ఇతనికి రాజగర్వం ఉందా లేదు ఏ విధంగా ఉంది కనుక్కుండే దానికోసము ఈ అమ్మవారు తలను విరబోసుకొని పేండ్లంతా కనపడుకుంటూ చిరిగిన వస్త్రాలు గుడ్డలు కట్టుకొని ముక్కులో చీమిడి కారుకుంటూ దుర్గంధం, అంటే దగ్గరికి వస్తే అసహించుకునే రూపంలో ఈ యొక్క స్వర్ణగౌరి అనే అమ్మవారు బ్రాహ్మణ ముత్తైదు రూపంలో ఆ యొక్క మహారాణి దగ్గరికి వచ్చింది. చిన్నరాణి దగ్గర అయినటువంటి సౌభాగ్యదేవి దగ్గరికి వచ్చింది. వచ్చి చెప్తూ ఉందన్నమాట, అమ్మ ఈ దినము తదే గౌరి నోము, దీన్ని స్వర్ణగౌరి షోడశగౌరి అంటూ ఉంటారు, లక్ష్మీ గౌరి అంటారమ్మా. ఈ వ్రతాన్ని చేస్తే అక్షయ సిరి సంపదలు, అంటే సిరి సంపదలంతా కూడా క్షయం అంటే తగ్గకుండా పరిపూర్ణత్వంతో ఉంటాయి, నీ రాజ్యము సుఖశాంతులతో వర్ధిల్లుతుంది, నీకు సౌభాగ్యం కలుగుతుంది, ఈ వ్రతాన్ని చేసుకోవమ్మా అని చెప్పిందనమాట. సరే, ఆ సౌభాగ్యదేవి ఈమె రూపాన్ని చూసి, ఎవరు ఈమెకెందుకు మనం ఇవ్వాలని చెప్పి, నువ్వు వెళ్ళిపోతావా లేదా, లేకపోతే కనుక కారాగారంలో బంధిస్తానని చెప్పి ఈ యొక్క సౌభాగ్యదేవి చెప్తుందనమాట. సరే, ఆ ముత్తైదు రూపంలో ఉండే స్వర్ణగౌరిదేవి, నీకు ఖచ్చితంగా సుఖ సౌఖ్యాలన్నీ కూడా నాశనం అవుతాయి, బ్రాహ్మణ స్త్రీ ఉన్న నన్ను కూడా తూలనాడినావు, కాబట్టి నీకు తప్పనిసరిగా శాపము తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పిందనమాట. ఆ శాపం ఏమరా అంటే, సమస్తమైన సుఖశాంతులన్నీ కూడా నువ్వు పోగొట్టుకొనువు గాక అని చెప్పేసి వెడలిపోయింది. సరే, ఆ తర్వాత ఆ యొక్క స్వర్ణగౌరి అమ్మవారు అదే బ్రాహ్మణ రూపంతో, అంటే ఇంతకుముందు ఏ విధంగా చెప్పినామో అదే విధంగా విరబోసుకునే జుట్టు, పేండ్లతో కూడుకున్న జుట్టు, దుర్గంధమైన శరీరము, చిరిగిన వస్త్రాలు, చీమిడి గారున్న ముక్కు, ఇటువంటి అంటే అసహ్యకరమైన రూపంతోనే పెద్ద భార్య అయినటువంటి సువర్ణాదేవి ఆ పూరి గుడిసెలో ఉండే ఆ యొక్క సువర్ణాదేవి దగ్గరికి వెళ్ళిందనమాట. వెళ్ళి ఆమెను కూడా అడిగింది, అమ్మ ఈరోజు తదే గౌరి నోము, ఈరోజు నేను బ్రాహ్మణ స్త్రీని, నాకు వాయినం ఇస్తే నీకు సకల సుఖ సౌఖ్యాలు కలుగుతాయమ్మా అని చెప్పిందనమాట. వెంటనే సువర్ణాదేవి చాలా సంతోషంతో, అమ్మ ఇక్కడికి ఏ ఒక్క వ్యక్తి రారు, నీవే సాక్షాత్ స్వర్ణగౌరి స్వరూపంలో మా ఇంటికి వచ్చినావమ్మా, చాలా సంతోషము, నువ్వు రావమ్మా అని చెప్పి ఆమె యొక్క కుడి చేతిని పట్టుకొని, ఎలాంటి అసహ్యకరం చెందకుండా ఆ అమ్మవారి యొక్క కుడి చేయిని పట్టుకొని ఇంటి ఎందుకు తీసుకొని పోతుందన్నమాట. తీసుకొని పోయి అమ్మవారిని కూర్చోబెడుతుంది. సరే, ప్రతినిత్యము దాసి వచ్చి కావాల్సిన వస్తు సామాగ్రి ఇచ్చిపోతూ ఉంటుంది కదా, బియ్యము బేడలు ఇవి, అవి ముగ్గినటివి. ఆ రోజు చెప్తుందన్నమాట ఆమె సువర్ణాదేవి, అమ్మ ఈరోజు కొద్దిగా ఎక్కువ బియ్యము బేడలు పంపించమని చెప్పండి, మంచి బియ్యము పంపిస్తే ఆ బియ్యంతో నైవేద్యం చేసి అమ్మవారికి పూజకు వాడుతాను, కాబట్టి మంచి పంపించమని చెప్పు అని పంపిస్తుందన్నమాట. సరే, ఆ దాసి ఆ విషయాన్నే ప్రద్యుమ్నరాజుకు సౌభాగ్యదేవికి చెప్పిందనమాట. చెప్తే, దీని పూజకు మేమెందుకు ఇవన్నీ పంపించాలి, అట్లా పంపించాల్సిన అవసరం లేదు, ఏమి లేవని చెప్పుపో అని చెప్పి దాసితో ప్రత్యుత్తరం చెప్తారన్నమాట. సరే, ఆ యొక్క సౌభాగ్యాదేవి చెప్పిన విధంగా ఆ దాసి తిరిగి సువర్ణాదేవి దగ్గరికి వచ్చి చెప్తుందన్నమాట, అమ్మ రాజుగారు ఎలాంటి ద్రవ్యం ఇవ్వమని చెప్పినాడు, కాబట్టి నేనేం చేయలేను అని చెప్తుందన్నమాట.
సరే అంతలో స్వర్ణగౌరి అమ్మవారి యొక్క మహిమ వల్ల ఆమెకు కావాల్సిన పూజా సామాగ్రి, ధాన్యము, ధనము, ఆ పక్కన పోయే ఒక బ్రాహ్మణ స్త్రీ, ఒక అమ్మయ్య, ఆమెకు కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా, అమ్మ ఇదిగో తీసుకోమ్మా, నీవు కూడా పూజ చేసుకుంటున్నావు, సుమంగలి అమ్మవారు స్వర్ణగౌరి పూజ చేసుకుంటున్నావు, నాకు కూడా కొంత భాగ్యం కలుగుతుంది, తీసుకోమ్మా అని చెప్పి పూజా సామాగ్రిని ఇస్తుందన్నమాట. సరే ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీ ఇచ్చిన ద్రవ్యాన్నంత తీసుకొని విశేషంగా ద్రవ్యముతో పిండి వంటలు, భక్ష్యభోజ్య పంచామృత అభిషేకాలకు కావలసిన ద్రవ్యములతోనూ పంచభక్ష భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేసి అమ్మవారికి పూజ చేసి, ఆ పూజ చేసిన తర్వాత ఆ యొక్క బ్రాహ్మణ స్వరూపంలో, అమ్మవారి స్వరూపంలో ఉండే ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీకి లక్షణంగా భోజనం పెట్టి ఆమెకు వాయనం కూడా ఇస్తుందన్నమాట. ఆ తోరణం కట్టుకొని ఆమెకు చెప్తుంది, అమ్మ నీవు సుఖముగా ఇక్కడే ఉండవమ్మా, రేపు నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పి చెప్తుందన్నమాట. సరే నేను ఇంకా వేరే చోటుకి కూడా వాయనానికి పోవాలమ్మా, నువ్వు సెలవిస్తే నేను బయలుదేరి వెళ్తాను అని చెప్పి చెప్తుందన్నమాట. లేదమ్మా, నా భాగ్యవశాన్ని నువ్వు ఈరోజు వచ్చినావు కాబట్టి నువ్వు ఇక్కడే నా దొడ్లోనే, దొడ్డిపాక అంటే పూరి గుడిసె అనేది చిన్నది, పూరి గుడిసెకు పూర్వము బయట వెలుపల 2 ద్వారాలు ఉండేటివి. పూర్వద్వారాన్ని సింహద్వారం అని, వెనకల ద్వారాన్ని దొడ్డి ద్వారం అని చెప్తూ ఉంటారనమాట. ఆ ద్వారంలో కూర్చోవమ్మా అని చెప్పి కావాల్సిన కొన్ని ద్రవ్యముల కోసం బయటికి వెళ్తుందన్నమాట. సరే ఆ వెళ్ళిన తర్వాత ఆ యొక్క అమ్మవారు అక్కడి నుంచి మాయమైపోయి ధనరాశిని అక్కడ సంప్రాప్తిస్తుందన్నమాట. ధనపు రాశిని అక్కడే వదిలిపెట్టేసి ఆ అమ్మవారు మాయమైపోతుంది. సరే ఆమె సింహద్వారంలో నుంచి లోపలికి చూసేటప్పటికి ఈ యొక్క దొడ్డిదావలో ఉండే ఆ దొడ్డి అంటే పూరి గుడిసెకు వెనక భాగంలో ఉండే ఆ యొక్క పాక దగ్గర ఆమె లేదన్నమాట. సరే ఆమె లేదు. సరే తర్వాత అక్కడ బంగారు రాశి, తర్వాత ధాన్యపు ధనరాశులన్నీ కూడా నిండి ఉంటాయన్నమాట. సాక్షాత్ ఇప్పుడు వచ్చిన ఆమె ఎవరో కాదు, స్వర్ణగౌరి దేవే. అంతటి అమ్మవారు మా ఇంటికి వచ్చి ఇటువంటి వాయినము తోరణం తీసుకున్నప్పటికి కూడా నేను గుర్తించలేకపోతే నేను చాలా బాధపడుతూ ఆమె అట్లే ఏడవ సాగుతూ ఉంటుందన్నమాట. సరే ఈ యొక్క రాజు యొక్క ప్రద్యుమ్న రాజు యొక్క చిన్న భార్య అయినట్టు సౌభాగ్యాదేవి అమ్మవారి శాపవశాత్తు పిచ్చిదయ్యి ఊరూరు తిరుగుతూ చివరికి మళ్ళీ రాజ్యానికి వచ్చి ఈ యొక్క పూరి గుడిసె ఉండే వారి యొక్క అక్కగారైన సువర్ణాదేవి దగ్గరికి వస్తుందన్నమాట. ఈ అమ్మవారి అనుగ్రహంతో సువర్ణాదేవిని చూడగానే ఆమెకు జరిగిన వృత్తాంతము తెలుస్తుందన్నమాట. అప్పుడు ఆ సౌభాగ్యాదేవి సువర్ణాదేవితో చెప్తుంది, అక్క ఇట్లా ఒక బ్రాహ్మణ స్త్రీ నా దగ్గరికి వచ్చింది, ఈ స్వర్ణగౌరి వ్రతం నువ్వు చేసుకోమ్మా, నేను వాయనం తీసుకుంటానని చెప్పి బ్రాహ్మణ ముత్తైదు వచ్చింది. కానీ ఆమెను నేను తూలనాడి వెనుకకు పంపించేశాను. ఆ పంపించినప్పటి నుంచి నాకు ఈ విధమైన అభాగ్యవశం అంటే దరిద్రము, సుఖము, శాంతి ఇవన్నీ లేకుండా నాకు కలిగినాయి, దరిద్రం కలిగి ఇవన్నీ కూడా నాకు కలిగినాయని చెప్పి చాలా విచారంతో బాధపడుతుంది. అప్పుడు ఈ రాజుగారి పెద్దవారు అయినట్టు సువర్ణాదేవి అప్పుడు చెప్తుంది, అమ్మ అక్కడి నీ రాజమందిరం నుంచి వెడలిపోయినప్పటికీ ఇక్కడ నా ఇంటి దగ్గర వచ్చి ఆమె యొక్క పూజను నాతో చేయించేసి తోరణము కట్టించుకొని అదృశ్యవశాత్తు ఆమె మాయమైపోయింది అని చెప్తుందన్నమాట. అంత సౌభాగ్యదేవి సువర్ణాదేవి ఇద్దరు కూడా చాలా సంతోషంతో బాధను కొంత కోల్పోతారనమాట. అయితే సువర్ణాదేవి అమ్మవారి జాడను కనుక్కోవాలని చెప్పి ఆ అరణ్యములోనే కొంత దూరం ప్రయాణిస్తూ పోతూ ఉండగా మొట్టమొదట ఒక మామిడి చెట్టు కనపడుతుందన్నమాట. ఆ మామిడి చెట్టుకు చెప్తుంది, ఓ ఫలములలో శ్రేష్ఠుడైన ఓ ఫలరాజా, ఈ దావలో ఏమన్నా స్వర్ణగౌరి అమ్మవారు ఏమన్నా కనపడినదా అని అడిగిందనమాట. ఆమె లేదమ్మా, నాకేమీ కనపడలేదు, ఒకవేళ స్వర్ణగౌరి అమ్మవారు కనుక దర్శనమిస్తే మా యొక్క బాధను కూడా చెప్పవమ్మా అని చెప్పి చెప్పిందనమాట. సరే మరికొంత దూరం పోయిన తర్వాత ఒక కొండ చిలువ దర్శనమిస్తుంది. ఆ కొండ చిలువ కూడా ఇక్కడ ఏ స్వర్ణగౌరి అమ్మవారు ఈ త్రోవలో పోలేదు, నీకు ఒకవేళ స్వర్ణగౌరి అమ్మవారు కనపడితే మా యొక్క బాధను వెలుగుచ్చమ్మా అని చెప్పి ఆ కొండ చిలువ కూడా ఆ యొక్క సువర్ణాదేవికి మొరపెట్టుకుంటుంది. మరికొంత దూరం పోయిన తర్వాత 2 సరస్సులు, కొలనులు కనపడతాయి అన్నమాట. ఆ కొలనులు కూడా అడుగుతాయి, ఏమమ్మా, ఆ కొలనులు కూడా ఈమె అడుగుతుంది, ఓ కొలనురారా, ఈ త్రోవలో స్వర్ణగౌరి అమ్మవారు ఏమన్నా కనపడినదా అని. అవి కూడా మాకేమి దర్శనం కాలేదమ్మా,
ఒకవేళ మీకు దర్శనం ఇచ్చినట్లయితే మా యొక్క బాధను వివరించండి అని చెప్పి చెప్తుందన్నమాట. తర్వాత కొంత దూరం మళ్ళీ అట్లనే వెడిలిపోతూ పోతూ ఉంటే ఒక పెద్ద గడ్డిలో ఆవు గాడిదలు తిరగాడ సాగుతూ ఉంటాయి. ఆ ఆవు గాడిదలను అడుగుతుందన్నమాట, ఏమమ్మా ఈ త్రోవలో స్వర్ణగౌరి అమ్మవారు ఏమన్నా వెళ్ళినదా అని. దానికి ఆ ఆవు గాడిదలు ఇద్దరు కూడా ఈ త్రోవలో అటువంటిదేమీ జరగలేదు, అమ్మవారు సాక్షాత్కరిస్తే మా యొక్క బాధను వివరించమ్మా అని చెప్పి చెప్పిందనమాట. మరలా కొంత దూరం పోయేటప్పటికి 2 రోకళ్ళు ఆకాశములో తలకిందులుగా వేలాడుతూ దర్శనమిస్తాయన్నమాట. దాన్ని అడుగుతుంది, ఏమమ్మా మీకన్నా స్వర్ణగౌరి అమ్మవారు కనపడిందా అంటే, లేదమ్మా ఆ భాగ్యము నీకు కలిగితే మా యొక్క పరిస్థితిని విచారణ అంతా కూడా చెప్పవమ్మా అని చెప్పి చెప్పిందనమాట. తర్వాత మరీ కొంత దూరం పోయిన తర్వాత ఒక పెన్నము రొట్టె 2 కూడా కనపడుతూ ఉంటాయి అనమాట. ఆ పెన్నము రొట్టెను కూడా అడుగుతుంది, ఏమమ్మా నీకేమన్నా స్వర్ణగౌరి అమ్మవారి దర్శనం ఇచ్చిందా అంటే, ఆ పెన్నము రొట్టె కూడా నాకేమి దర్శనం కాలేదు, మీకేమన్నా స్వర్ణగౌరి దర్శనం అయితే మా గురించి వివరించవమ్మా అని చెప్పి చెప్పినారనమాట. అట్లా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ యొక్క సువర్ణాదేవి ఆకలి దప్పికలతో ఏమి తినక ఒక ఉత్తరేణి వనములో అక్కడే పడిపోయిందన్నమాట. ఆమె ఆ యొక్క మైకములో ఉన్న సమయమున సువర్ణాదేవి దగ్గరికి వెళ్ళి ఈ విధముగా చెప్పినది. ఏమి చెప్పిందంటే, అమ్మ స్వర్ణగౌరి అనుగ్రహంతో ఈ యొక్క సువర్ణాదేవికి సాక్షాత్కరించి స్వర్ణగౌరి అమ్మవారే చెబుతుందన్నమాట, అమ్మ ఇంతవరకు నీవు దర్శనం చేసుకున్నది, నీ ఇంటికి ముత్తైదుగా వచ్చినది నేనేను అని చెప్పి చెప్తుందన్నమాట. అంత సువర్ణాదేవి స్వర్ణగౌరికి విశేషముగా నమస్కారం చేసి అర్ఘపాద్యములతో సత్కరించి అమ్మవారిని ఈ విధముగా వేడుకుంటుంది. అమ్మ మొట్టమొదట మామిడి చెట్టు నాకు త్రోవలో ఎదురైనది, ఆ మామిడి చెట్టు నన్ను ఈ విధముగా అడిగినది, మా యొక్క పరిస్థితిని అమ్మవారికి తెలుపవలసిందిగా అని చెప్పినది. ఇలా ఈ దావలో వచ్చిన ప్రదేశములు అన్నీ ఈ విధముగా అడిగినవి, దాని వృత్తాంతము తెలుసుకోరుకుంటుని నాకు చెప్పవమ్మా అని చెప్పి అడిగినది. అంత స్వర్ణగౌరి మొట్టమొదట మామిడి చెట్టు నీకు కనపడినది కదా, అది పూర్వం ఒక వేద పండితుడు, ఆ పండితుడు వేదమును అభ్యసించి ఇతరులకు వేదము చెప్పక దుర్భాషలాడుచు తాను వేదము చదువుకున్న సారమును గ్రహింపక వేదమును చెప్పక ఎవరికి చదువు దానము చేయలేదు, కావున అతడు మామిడి చెట్టుగా పడి ఉన్నాడని చెప్పినది. ఆ తరువాత కొండచిలువ పిసినారి వైశ్యుడు, అతను దానము చేయక తాను ఆ ధనాన్ని ఏదైతే సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టకుండా తాను అనుభవించుకుంటాడో వాడినే లోభి అంటారు, అదే పిసినారి. అటువంటి పిసినారితనంతో ఉండడం వల్ల అతనికి కొండచిలువ రూపాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత 2 కొలనులు కనపడినాయని చెప్పావు కదా, ఆ 2 కొలనులు కూడా ధర్మము అధర్మము. అంటే ఏమిరా అంటే, ఒక 2 స్త్రీలు వ్రతాన్ని పూర్తి చేసి వాయనం ఇవ్వవలసిన సమయంలో ఈ నోము నోచిన ఇచ్చు దానము వేరు వారికి ఇచ్చినచో వారి దగ్గర పోవును కదా, కావున మన ఇంటి నందు ఉన్న వారికే ఈ వాయనాన్ని ఇవ్వవచ్చు కదా అని చెప్పి ఇంటి యందు ఉన్న వాళ్ళకే ఆ యొక్క వాయనాన్ని ఇచ్చినారు. తద్వారా ఏమంటే, అందుకనే మనం పూర్వం నుంచి కూడా ఎవరు ఇంట్లో ఉండేవారు వాళ్ళ ఇంటి వారి కాకుండా బయటి వారికి వాయనం ఇవ్వాలి, బయటి వారికి తాంబూలం ఇవ్వాలని చెప్పినది అక్కడి నుంచి వస్తూ ఉందన్నమాట. మరి కొంత దూరం పోయిన తర్వాత గడ్డిలో ఆవు గాడిదలు తిరుగుతూ కనపడుతున్నాయని చెప్పావు కదా, అవి ఒక రాజు ఒక మంత్రి. వీరు ఒక భూమిని భూదానం బ్రాహ్మణునికి చేసి బీడు కలిగిన భూదానం అంటే పంట ఏమాత్రము పండని భూదానాన్ని ఇచ్చిన దానికి గాను రాజుకు ఆవు యొక్క రూపాన్ని, మంత్రి అటువంటి సలహా ఇచ్చిన దానికి గాడిద. అందుకనే చేసిన వానికంటే చెప్పేవానికి ఎక్కువ దోషం కలుగుతుంది దానికి ఈ ఆవు గాడిదలే ప్రత్యక్ష నిదర్శనం. ఆ తర్వాత ఆకాశంలో 2 రోకళ్ళు కనపడినాయని చెప్పావు కదా, అది ఏమిరా అంటే ముత్తైదులను పిలిచి ఆసనము వేయక కుంకుమ ఇవ్వక అటులను నిలబెట్టినందుకు ఆగ్రహించినందుకు రోకళ్ళకు ఆకాశములో తలకిందులుగా నిలబడి ఉన్నవి అని చెప్పినది. ఆ తర్వాత పెన్నము రొట్టె, ఈ రొట్టె కాల్చుకునేదానికి అగ్నిదేవుణ్ణి విశేషముగా పెన్నం మీద
అగ్నిని జ్వలింపజేసి రొట్టె తయారు చేసుకొని రొట్టె తీసుకొని కూడా ఆ అగ్నిని ఆర్పక అటులనే అగ్నిని వదిలేసి ఆ పిండం విశేషముగా కాలటం వల్ల అగ్నిదేవుని యొక్క శాపవశాత్తు ఆ యొక్క పిండము రొట్టెకు ఆ విధముగా మరుసటి జన్మ ఈ విధముగా జరిగినదని చెప్తుందన్నమాట. దానికి విన్న సువర్ణాదేవి, తల్లి నీ యొక్క వ్రత మహత్యం వలన నాకును తర్వాత ఈ 6 మందికి నీ మోక్షమును ప్రసాదించమని చెప్పి ఆమె వేడుకున్నదనమాట. ఆ యొక్క మామూలుగా ఉత్తరేణి వనం, ఆ ఉత్తరేణి వనంలో అమ్మవారికి వాయనం ఇచ్చినందులకు గాను ఉత్తరేణి పూజకు చాలా గౌరీదేవి, ఏ గౌరీదేవికైనా ఉత్తరేణి చాలా శ్రేష్టమైనదనమాట. కావున ఉత్తరేణి ఆకులతో ఉత్తరేణి కొమ్మలతో అమ్మవారికి పూజ సలుపుచు స్త్రీలకు సౌభాగ్యములు సంపాదించుకుంటూ ఉన్నారన్నమాట. ఈ విధముగా ఆ వ్రత కథాక్షతలను మామిడి చెట్టు మీద, కుండ చెలవు మీద, కొలనుల మీద, ఆవు గాడిదల మీద, రోకళ్ళ మీద, పెన్నము రొట్టె మీద, తన యొక్క సవితి అయిన సౌభాగ్యదేవి మీద ఈ అక్షతలు చల్లడం వలన అందరూ యథాస్థితికి వచ్చి అమ్మవారి అనుగ్రహమును పొందిరి. అటు పిమ్మట రాజ్యములో, అవంతికా రాజ్యములో ప్రద్యుమ్నరాజు, సువర్ణాదేవి, సౌభాగ్యాదేవి ప్రతి సంవత్సరము షోడశ మహాగౌరిని పూజిస్తూ ఆమె యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యములు సంపాదిస్తూ ఇహపర సుఖములను అనుభవించుచు రాజ్యమునందు సరసుఖాలను అనుభవించి అంత్యమున స్వర్గమునకు పోయిరి. ఈ వ్రతము చేసిన తర్వాత బ్రాహ్మణ స్త్రీకి కానీ బ్రాహ్మణ పురుషునికి కానీ వాయనమిచ్చి 16 కుడుములతో 2 చాటలను వాయనము చేయవలెను. ఆ 2 చాటలలో బియ్యము, బేడలు, ఒక పూర్ణఫలం అనగా టెంకాయ, తాంబూలము, పండ్లు, ఇవి జోడు చాటలు అనగా 2 చాటలందు ఇవన్నీ పెట్టి 16 కుడుములను పెట్టి బ్రాహ్మణ స్త్రీకి కానీ బ్రాహ్మణ పురుషునికి కానీ వాయనము తప్పనిసరిగా ఇవ్వవలను. ఇది ఈ యొక్క స్వర్ణగౌరి కథ. కథాక్షతలు కథ అయిన తర్వాత అమ్మవారి మీద కొన్ని అక్షతలు వేసి మరికొన్ని అక్షతలు మీ తల మీద వేసుకోవలసినదిగా ప్రార్థన. తద్వారా ఈ కథ విన్న ఫలితాన్ని మీకు సంపాదించుకునుదురు. ఇప్పుడు మరలా అమ్మవారికి 2 ఊదబత్తీలు వెలిగించి తిప్పవలసిందిగా మనవి. ఓం వనస్పతిర్భవైర్దివ్యే నానాగంధైః సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం మధ్యే ఆచమనం సమర్పయామి. నైవేద్యం, మహానైవేద్యం అనగా అమ్మవారి షోడశగౌరికి 16 కుడుములు కానీ తర్వాత టెంకాయ కానీ చేసిన నైవేద్యం ఏదైతే చేసింటామో ఆ నైవేద్యం అంతా కూడా అమ్మవారి దగ్గర పెట్టి మహానైవేద్యము చేయవలసిందిగా ప్రార్థన. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిం ధియో యో న ప్రచోదయాత్ దేవసవిత ప్రసూవ సత్యం దురితేన పరిశంచామి దేవాదేవి అమృతమస్తమృతోపస్తరణమసి స్వాహ. ఉద్దరేణితో ఒక చుక్క నీటిని తీసుకొని పల్లెరంలో విడవలసినది. ఓం ప్రాణాజ స్వాహ, అపానాజ స్వాహ, వ్యానాజ స్వాహ, ఉదానాజ స్వాహ, సమానాజ స్వాహ, బ్రహ్మణే స్వాహ. స్వర్ణగౌరి దేవతా ప్రీత్యర్థం భక్ష భోజ్య చూహ్యలేహ్య మహానైవేద్యం సమర్పయామి. సంపూర్ణ నారికేల ఫలకండ నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం మధ్యం జమృతపానం ఉత్తరాభూషణం హస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం పునః ఆచమన శుద్ధ ఆచమనం సమర్పయామి. తాంబూలాన్ సమర్పయామి. ఒక 3 ఆకులు 2 ఒక్కలు ఒక 2 రూపాయల చిల్లర అమ్మవారికి దక్షిణ ఏర్పాటు చేసి తాంబూలం ఇవ్వవలసిందిగా మనవి. అమ్మవారికి తాంబూలం సమర్పించేది. తర్వాత ఒక హారతి పలకలో 2 కర్పూరములు కానీ నేతి ఒత్తులను కానీ వేసుకొని అమ్మవారికి హారతి ఇవ్వవలసిందిగా మనవి. ఒకసారి వ్రతం చేసుకునే ముత్తైదువులు లేచి అమ్మవారికి హారతి ఇవ్వవలసినది. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో సానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆజుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్చగుం రాజ్యం మహారాధ్యమాధిపత్యం. నీరాజనం దర్శయామి. కలశం నీరు ఆ హారతి పలకకు తిప్పి ఒక చుక్క నీటిని వదలవలసిందిగా మనవి. అమ్మవారికి ఆ హారతిని చూపించి యథావిధిగా అందరూ కూడా నమస్కారం చేసుకోవలసినది. ఆ తరువాత ఒక 2 అక్షతలు పుష్పములు పట్టుకొని
3 ప్రదక్షిణలు నిలబడి 3 ప్రదక్షిణలు చేయవలసినది. ఓం గౌరీ మిమాయ సల్లాన్ చక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవసి సహస్రాక్షర పరమే వ్యోమన్ కద్రుద్రాజ ప్రచేదసేమి దుష్టమాజదవ్యసే ఓచే మశంతమగుం హృదే. మంత్రపుష్పం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవదేవి శరణాగతవత్సల. అందరూ పలకండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష స్వర్ణగౌరి పరదేవతాభ్యో నమః. ఆ అక్షతలు పూలు అమ్మవారి మీద వేయవలసిందిగా ప్రార్థన. పునఃపూజాం చ కరిష్యే. మరల అక్షతలు అమ్మవారి మీద వేయవలసినది. పునఃపూజాం చ కరిష్యే. చిత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం విజయామి. నృత్యం దర్శయాం గీతం శ్రావయాం ఆందోళనవరోహయాం అశ్వాన్నరోహయాం గజాన్నరోహయాం సమస్తరాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజా సమర్పయామి. కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకొని కలశం నీటిని ఆ చేతిలో నీటిని వేసుకొని ధారగా పల్లెరమునందు విడవలసినది. యస్య స్మృత్యాక్తనామోఖ్యాతవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందేతమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పరమేశ్వరి యత్పూజితం మయా దేవదేవి పరిపూర్ణం తదస్తుతే. అనేన యథాశక్తి మిలితోపచార పూజనేన చ షోడశోపచార పూజనేన చ భగవతే భగవాన్ సర్వాత్మకతస్సరం శ్రీ మహాగణపతిదేవత షోడశగౌరిదేవత స్వర్ణగౌరిదేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. కాయేన వాచా మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమిజ్జ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవార్పితమస్తు. శ్రీ స్వర్ణగౌరిదేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. ఆ తర్వాత ఈ వ్రత పూజా కార్యక్రమం పరిపూర్ణముగా అయినది. తర్వాత కథ పునఃపూజ కూడా పరిపూర్ణంగా అయినది. ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీని కానీ బ్రాహ్మణ పురుషుని కానీ పిలుచుకొని వచ్చి లేదా మీ ఇంటికి దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఈ యొక్క జోడు చాటలు 2 చాటలు ఆ బియ్యము లోపలున్న టెంకాయ తాంబూలము ఒక బ్రాహ్మణ స్త్రీకి కానీ బ్రాహ్మణ పురుషునికి కానీ ఆ వాయనం ఇవ్వవలసిందిగా ప్రార్థన. ఆ వాయనమునందు 16 కుడుములు వాయనం తప్పనిసరిగా స్వర్ణగౌరి ప్రీతిగా బ్రాహ్మణ ముత్తైదుకు ఇవ్వవలసినది. గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణ స్త్రీ మీ అందుబాటులో లేకపోతేనే బ్రాహ్మణ పురుషునికి ఇవ్వవలసినది. బ్రాహ్మణ స్త్రీలు ముత్తైదులు చిక్కిన సందర్భమున బ్రాహ్మణ స్త్రీకి ఇవ్వడం చాలా శ్రేష్టం. అది లేని పక్షములో బ్రాహ్మణ పురుషునికి ఇవ్వవచ్చును. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆర్యవైశ్య సంఘము అనంతపురము పాతూరు ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్వర్ణగౌరి కార్యక్రమం విశేషముగా ఆడియో రికార్డింగ్ జరపబడినది. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కరోనా సమయంలో కార్యక్రమం జరిపేదానికి కానీ బ్రాహ్మణులు వచ్చేదానికి కానీ చాలా విషమమైన పరిస్థితి. అంటే ఎవరు వచ్చేదానికి వెనకాడుతూ ఉన్నారన్నమాట. అటువంటి సమయంలో మన యొక్క అనంతపురం గ్రామం నందు అనంతపురం టౌన్ నందు పాత ఊరు ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరపడం చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ఇటువంటి ఉత్కృష్టమైన కార్యక్రమాలు వీరు జరుపుతూ 10 మందితో జరిపిస్తూ ఇచ్చేయడం ఇదే. అందునే చేసేవారి కంటే చేయించే వాళ్ళు చాలా గొప్పవారని చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క మన సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేవస్థాన వేద పండితులైనటువంటి గడియారం కుమార శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపబడినది. ఓం స్వస్తి. స్వర్ణగౌరి అమ్మవారి యొక్క ఉద్వాసన మంత్రం అంటే అమ్మవారి యథాస్థానానికి మళ్ళీ పంపించేదానికి ఈ మంత్రంతో చెప్పవలను. ఓం యజ్ఞేన జగ్నమైజంత దేవా తాని ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవా మహాగణాధిపతయే నమః. షోడశగౌరిదేవతాభ్యో నమః. స్వర్ణగౌరిదేవతాభ్యో నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమార్థే పునరాగమనాయ చ అనగా అమ్మవారికి ఆమె యొక్క స్థానానికి పంపుతూ మరలా ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు నిన్ను మళ్ళీ ఆవాహన చేస్తామమ్మా అని చెప్పి అమ్మవారికి ఉద్వాసన చెప్పిన. ఉద్వాసన చెప్పడం అంటే తిరిగి ఆమె స్థానానికి ఆమె వెళ్ళిపోవడం అన్నమాట. గుర్తుపెట్టుకోండి,
ఈ ఈ సంవత్సరం స్వర్ణగౌరి వ్రతం శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం రోజు ఎప్పుడు కూడా అమ్మవారిని ఉద్వాసన చేయరాదు. కాబట్టి శనివారం అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవాల్సిందిగా ప్రార్థన.